So we must always grow in the knowledge of Jesus and the scriptures. మనం ఎల్లప్పుడూ కూడా యేసు యొక్క జ్ఞానంలోనో లేఖనం యొక్క జ్ఞానంలోనో మనం ఎదుగుచూ ఉండాలి. Let's turn our Bibles to the book of Psalms 11 verse 4. మన యొక్క పరిశుద్ధ గ్రంథము 11 కీర్తన 4వ వాక్యమునకు త్రిప్పుకొంతుము. And 5, 4 and 5. 11వ అధ్యాయం 11 కీర్తన 4-5 వాక్యములు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయన అసహ్యులు. The Lord is in his holy temple. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. The Lord's throne is in heaven. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. His eyes behold and his eyelids try the children of men. ఆయన నరులను కన్నులారా చూచుచూ ఉన్నాడు. ఆయన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచూ ఉన్నాడు. The Lord trieth the righteous. యెహోవా నీతిమంతులను పరిశీలించును. In Tamil Bible it is mentioned that God tries the righteous to know him. ఆయనను ఎరుగు నిమిత్తము ఆయన నీతిమంతులను పరిశీలించునని తమిళ్లో చెప్పబడి ఉన్నది. So that is correct. అది ఎంతో సరియైనది. When we think or when we say God tries us, there will always be a question, why does he do it? దేవుడు పరిశీలించుచున్నాడు, పరిశోధించుచున్నాడు అని చెప్పినట్లయితే ఎందు నిమిత్తం ఆయన అలాగూ చేయుచున్నాడు అన్నటువంటి ప్రశ్న ఎల్లప్పుడూ మనలో లేచును. Trial started right from the Garden of Eden. శోధనలు అన్నటువంటివి ఏదైనా తోటలో నుండి ప్రారంభమాయను. God tried Adam and Eve, the first generation, the first people, whether they will obey God and keep his commandments. దేవుడు ఈ యొక్క నరులు ఆయన యొక్క ఆజ్ఞలను గాయకుని నడుచుకుంటురో లేదో అని మొదటి నరులైన ఆదాము అవ్వను ఆయన ఎంతగానో శోధించెను. They disobeyed and as a consequence sin entered into the whole world. వారు అవిధేయత చూపించినందున సర్వలోకంలో ఆ యొక్క పాపము ప్రవేశించెను. And God in his mercy sent his only son Jesus to the world to take away sin from us and deliver us and help us all to live an overcoming life. దేవుడు ఆయన యొక్క కనికరంతో తన యొక్క ఏకైక కుమారుని భూమి మీదకి పంపించి జీవితం చేయుటకు మనకు సహాయం చేయిస్తుంది. Christians generally they suffer. True godly people they always suffer. సాధారణంగా క్రైస్తవులు లేనట్లయితే దైవభక్తి కలిగిన వారు ఎల్లప్పుడూ కూడా శ్రమ నొందుచూ ఉంటారు. Ungodly people they may be very rich and they may prosper. భక్తి లేని వారు మంచిగా ఐశ్వర్యవంతులుగా అన్ని కార్యములలో సఫలులగుచూ ఉంటారు. I am seeing this in our mission for the last many years. గడిచిన సంవత్సరంలో కొలిదిగా నేను దీనిని గమనించుచూ ఉన్నాను. Godly people, humble people, praying people, fasting people, faithful people will always suffer. దైవ భక్తులు కలిగిన వారు, నమ్మకమైన వారు, విశ్వాసం కలిగిన వారు వీరందరూ కూడా ఎల్లప్పుడూ కూడా శ్రమ నొందుచూ ఉంటారు. When we keep away from God, he will leave us. ఆయన మన దేవునికి మనం దూరంగా ఉన్నట్లయితే ఆయన మనల్ని వదిలిపెట్టుదురు. Only those who love him he will chastise. ఆయనను ప్రేమించు వారిని మాత్రమే ఆయనను శిక్షించును. Because he wants to make them more holy and more righteous. ఎందుకనగా వారు అధికమైన పరిశుద్ధులుగాను నీతిమంతులుగా మారు నిమిత్తము. So the Lord is in his holy temple. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. Being in the temple of God and being in his throne in heaven. ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. నీ సింహాసనమందు ఆయన నివసించుచు. His eyes are always watching over us. Pastor's eye cannot watch over everybody who is attending the meeting. పాస్టర్ల కన్ను దృష్టి అందరిని గమనించలేదు, కానీ యెహోవా కన్ను దృష్టి అందరిని పరిశీలించుచు ఉన్నవి. Every Sunday many people come and go, but I don't know everybody. ప్రతి ఆదివారం ఎంతో మంది జనులు ఈ యొక్క ఆరాధనకు వచ్చి వెళుతురు, కానీ నాకు అందరూ తెలియదు. God is omniscient. He is all wise. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వజ్ఞానం కలిగి ఉన్నాడు. So nothing can be hidden from his sight. ఆయన యొక్క కన్ను దృష్టికి మరుగైనది ఏదీ లేదు. And he'll watch over your life. How you come, how do you live, how do you serve God, how do you think, you know. So all these things will be very carefully watched by God. ఆయన మీ జీవితంలో గమనించును. మీరు ఎలాగో వచ్చుచూ ఉన్నారు, మీ జీవితం ఎలాగో ఉన్నది అని ఆయన సమస్తమును పరిశీలించును. He tries our life. ఆయన మన జీవితంలో పరిశీలించును. Why? ఎందు నిమిత్తము? Tamil Bible says the Lord tries the righteous to know him. తమిళ బైబిల్ చెప్పున్నది ఏమనగా దేవుడు ఆయన ఎరుగు నిమిత్తము ఆయన నీతిమంతులను పరిశీలించి పరిశోధించును. A perfect example is seen in the book of Genesis chapter 22 verse 1. సరియైన ఉదాహరణ ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చూడగలము.
The first words Bible says God tempted Abraham. మొదటి వాక్యము చెప్పునది ఏమనగా దేవుడు అబ్రహామును పరిశోధించెను. What was the temptation? ఆ యొక్క పరిశోధన శోధన ఏమిటి? He told Abraham to take his only begotten son Isaac, go to Moriah and to one of the mountains that he will tell him and sacrifice him there. అతడు అబ్రహాముతో ఇలాగూ చెప్పును, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నీవు తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చూపు పర్వతములలో దాని మీద బలిగా అర్పించుము. Read the first words. మొదటి వాక్యం చదువుకుంటుము. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. God tempted Abraham. దేవుడు అబ్రహామును పరిశోధించెను. What was the temptation? ఆ శోధన ఏమిటి? Take your only son Isaac నీ and take him to Moriah and offer him as a sacrifice in one of the mountains. I will show you. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి నీకు చూపబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుము. See the implicit obedience of Abraham. అబ్రహాము వెంటనే చూపించినటువంటి విధేయతను గమనించుము. 22:3 says Abraham rose up early in the morning and saddled his ass and took 2 of his young men with him and Isaac his son and clave the wood for the burnt offering and rose up and went unto the place of which God had told him. మూడో వాక్యము, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను. On the third day Abraham lifted up his eyes and saw the place which God wanted him to go afar off. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచెను. And he went exactly to the very place where God wanted him to go. దేవుడు అతడు వెళ్ళవలనని కోరిన అదే స్థలమునకు అతడు వెళ్ళగలిగెను. And he almost sacrificed his son. అతడు తన కుమారుని ఇంచుమించు పూర్తిగా బలి చేయుటకు సిద్ధపడెను. In his mind and in his heart. తన మనస్సులోను తన హృదయం నందును. When he never refrained his only begotten son from sacrificing him in obedience to God's word, దేవుని యొక్క వాక్యముకు విధేయత చూపించి తన ఒక్కడే ఉన్న తన కుమారుని బలి అర్పించుటకు కూడా వెనుక తీయకపోయినందున God said, దేవుడు ఇలాగూ చెప్పెను, now I know that you fear me. నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. Now I know that you fear me. నీవు నాకు భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచు ఉన్నది. Seeing you have not withheld your only son Isaac from giving him to me. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును నాకియ్య వెనుక తీయలేదు గనుక. So God knew Abraham through a trial. దేవుడు ఒక శోధనను కలిగించి అబ్రహాము ఎట్టివాడని తెలుసుకొనెను. Therefore Tamil Bible says he tries the righteous to know him. అందు నిమిత్తము తమిళ్ బైబిల్ చెప్పుచున్నది ఏమనగా ఆయన నీతిమంతులను తెలుసుకున్న నిమిత్తము నీతిమంతులను పరిశోధించును అని. Coming to the church, worshiping God, singing songs, speaking in tongues, all these things are part of our worship. సంఘమునకు వచ్చి పాటలు పాడి చప్పట్లు కొట్టి ఆరాధించడం అనేటువంటిది ఆరాధనలోని ఒక భాగమై ఉన్నది. Outwardly we can expose ourselves as if we are very pious and very godly and we are worshiping God. బాహ్య రీతిలో మనము చాలా మంచివారిగా ఎంతో దైవభక్తులు గల వారముగా కనబడుటకు మనం చూపించుకొనవచ్చును. Remember, God is very carefully watching over us. దేవుడు మనల్ని ఎంతో జాగ్రత్తగా చూచుచూ ఉన్నారని జ్ఞాపకం ఉంచుకొనుము. More than all what we do for God or our involvement in church activities, మనం దేవుని కొరకు చేయు అన్ని కార్యముల కంటేను సంఘం యొక్క కార్యక్రమంలో మనం పాల్గొన్న దానికంటేను one thing is very very essential, very very necessary. ఒక కార్యము మిక్కిలి ముఖ్యమైనది. What is that? అదేమిటి? God must identify us. దేవుడు మనల్ని కనుగొనవలెను. God must know us. దేవుడు మనల్ని ఎరగవలెను. Maybe I will say I am serving the Lord for the last more than 4 decades. నేను గడిచిన 40 సంవత్సరములుగా నేను దేవునికి సేవ చేయుచున్నానని నేను ఒకవేళ చెప్పవచ్చును. Tomorrow God can look at me and say, I don't know who Joy is. రేపటి దినమున ప్రభువు నన్ను చూచి జాయ్ ఎవరు నాకు తెలియదు అని చెప్పవచ్చును. He can deny me. నన్ను ఎరగనని చెప్పవచ్చును. If my life is not right with God. దేవుని ఎదుట నా జీవితము సరిగా లేనట్లయితే. Because God expects a personal relationship with Him
more than all the services what we do. మనం దేవునికి చేయే సేవలన్నిటికంటేనో దేవునితో మనకున్నటువంటి వ్యక్తిగత సంబంధం మీదనే దేవుడు ముఖ్యత్వం చూపించుచున్నారు. When we have come together everybody we feel like doing many things. మనం అందరితో కలిసి వచ్చినప్పుడు ఏదో కొన్ని కార్యములు చేయాలని మనం కోరుతాము. Almost all of us we think that I must be an active member in the church, very important member in the church. మనలో అందరూ ఇంచుమించు సుమారు అందరూ తలంచినది ఏమనగా నేను సంఘంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండవలెను. I must be a useful member in the church. సంఘంలో ఒక ప్రయోజనమైన సభ్యునిగా ఉండవలెనని కోరుకొంతురు. I also thought it for many years. నేను కూడా అలాగున ఎన్నో సంవత్సరములు తలంచితిని. As I grew in my spiritual life, God gives me different revelations. అయితే నేను ఆత్మీయ జీవితంలో ఎదుగుచుండగా దేవుడు నాకు మరి వేరే ఒక ప్రకటన నాకు అనుగ్రహించెను. I used to fight for the church. I used to fight for the doctrine. నేను సంఘము కొరకు ఉపదేశం కొరకు పోట్లాడుచూ ఉండేది. Yes, I was mad after the church. నేను చర్చ్ సంఘం నిమిత్తము పిచ్చివానిగా ఉంటిని. From grooming the faith home until preaching interpretation, I wanted to be involved. నేను ఈ యొక్క సంఘం చర్చిలో ఊడ్చుట మొదలుకొని తర్జుమా చేయ వరకు నేను ముఖ్యునిగా ఉండగోరుతిని. Every ministry I wanted to be always involved. That was the spirit in me. ప్రతి సేవలో నేను నాకు ఒక పాలు పంపులు ఉండెను. అటువంటి ఒక ఆత్మ నాలో ఉండెను. Now my mindset changed. ఇప్పుడు నా యొక్క మనసు మారిపోయి ఉన్నది. It is not the involvement of me in church activities which is important. సంఘం యొక్క కార్యక్రమంలో పాల్గొనటం ముఖ్యము కాదు. My personal relationship with Christ is very very important. అది ముఖ్యము కాదు, కానీ దేవునితో క్రీస్తుతో నాకున్నటువంటి వ్యక్తిగత సంబంధమే ముఖ్యమని నేను తెలుసుకొని ఉన్నాను. Therefore in Matthew 7:21 he says to all the people who were very active members in the church, అందు నిమిత్తము సంఘం యొక్క కార్యక్రమంలో ఎంతో ఆసక్తిగా చురుకుగా ఉన్న వారిని చూసి ప్రభు ఈ విధంగా మత్తయి సువార్త 7:21 వాక్యంలో చెప్పుచున్నారు. Who said, in your name we cast a demon, in your name we prophesy. నీ నామములో మేము ప్రవచించితిమి, నీ నామములో మేము దయ్యములను వెళ్ళగొట్టితిమి. We dance and ate with you in the streets. మేము వీధులలో నీతో కూడా భోజనం చేసి నాట్యం ఆడితిమి. They had enough to say to the Lord about their activities in the church. సంఘంలో వారి యొక్క కార్యక్రమముల గురించి చెప్పుటకు వారికి చాలినంత ఉండెను. But Jesus told them, I know you not. అయితే యేసు వారిని చూసి నేను మిమ్మల్ని ఎరగను అని చెప్పెను. Tell me why? ఎందు నిమిత్తము? When God tried them, they miserably failed. దేవుడు వారిని శోధించినప్పుడు వారు ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో విఫలులుగా మారిరి. God wanted them to give him the best what they had. వారికున్న శ్రేష్టమైన వాటిని దేవుడు వారికి అనుగ్రహింపగోరెను. The one thing which they love most. వారు ప్రేమించిన మిక్కిలిగా ప్రేమించిన కార్యములన్నిటినీ కూడా దేవుడు వారికి అనుగ్రహించెను. What is the one thing that you love most? Tell me. ఆయన మిక్కిలిగా ప్రేమించినటువంటి కార్యం ఏమిటి? Sorry? His son. What do you love most? మీరు అధికంగా ప్రేమించినటువంటి కార్యం ఏమిటి? Forget about Abraham. What do you love most in your life? మీ జీవితంలో మీరు అధికంగా ప్రేమించినటువంటి కార్యం ఏమిటి? Your own life. మీ సొంత జీవితము. More than your life, you never love anything else. మీ సొంత ప్రాణము జీవితం కంటే మీరు అధికంగా దేనిని కూడా ప్రేమించరు. You may say, love my wife. When she dies, will you die with him? With her? మీరు ఒకవేళ నా భార్యను నేను ప్రేమిస్తున్నానని చెప్పవచ్చును, కానీ ఆమె మరణించినట్లయితే ఆమెతో కూడా మీరు మరణించుదురా? The wife say, my husband is my darling, he is so loving, he is so caring. When he dies, will you die with him? ఒకవేళ భార్య లేక కుమార్తె నా తండ్రిని నా యొక్క భర్తను అధికంగా ప్రేమించుచున్నాను, వారు మరణించినప్పుడు నేను కూడా మరణించునని చెప్పినట్లయితే చనిపోగలదా? When any of your children die, will you die with them? మీ పిల్లలలో ఎవరైనా మరణించినట్లయితే వారితో మీరు మరణించగలరా? So your love for anything is very, it's not a true love, it's a false love. ప్రతి దాని మీద ఉన్నటువంటి ప్రేమ అది నిజమైనది కాదు, కానీ అది అబద్ధము. Everybody loves his own body and his own life more than anything else in the world. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్న సమస్తము కంటే వారి యొక్క సొంత ప్రాణంను సొంత జీవితంను అధికంగా ప్రేమించుదురు. Then what will God demand from you to give him? అయితే మీ యొద్ద నుండి దేవుడు ఏది కావాలని అధికారం చూపెట్టుచు ఉన్నారు? Tell me. What will God demand from you to give him? మీరు దేవునికి ఇవ్వవాలని ఆయన మీ యొద్ద నుండి ఏమి కోరుచున్నారు? Your own life. మీ సొంత జీవితమును. Yes. So your life is more important for you.
మీ జీవితము మీకు మిక్కిలి ముఖ్యమైనది. And therefore, no, anything man can bear. When you scratch him or when you touch his life, he cannot bear. He become intolerant. ఒక వ్యక్తి సమస్తమును సహించును, కానీ అతని యొక్క జీవితంలో మీరు ముట్టినట్లయితే దానిని అతడు సహించలేడు. You go and tell somebody his mistake, he cannot tolerate. ఒక వ్యక్తి He will say, you mind your business. That's my lookout. ఒక వ్యక్తి ఎద్దకు వెళ్ళి అతని జీవితం గురించి మీరు ఏదైనా చెప్పినట్లయితే నువ్వు దయచేసి వెళ్ళిపో, నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపో, నా జీవితం నేను చూసుకుని చెప్పును. Everybody loves his own. ఎందుకనగా అందరూ కూడా వారి యొక్క సొంత జీవితంలో ప్రేమించుదురు. Therefore in John Jesus said, అందు నిమిత్తము యోహానులో యేసు చెప్పుచున్నాడు, greater love no man can give than giving his own life for his friend. తన యొక్క స్నేహితులకు ప్రాణము పెట్టుట కంటే అధికమైన ప్రేమను ఏదీ లేదు. 15:13 యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వాక్యం. Greater love hath no man than this, that a man laid down his life for his friends. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. Therefore I told you, every person loves his own life. అందు నిమిత్తము నేను చెప్పున్నది ఏమనగా ప్రతి వారు కూడా తమ యొక్క సొంత ప్రాణములను ప్రేమించును. No love is greater than your own life. మీ యొక్క సొంత ప్రాణము కంటే ఎక్కువైన ప్రేమ ఏదీ కూడా లేదు. And that's what God wants from you. అదే దేవుడు మీ యొద్ద నుండి కోరుచు ఉన్నాడు. Yes. 1 John 3:16 says, మొదటి యోహాను 3వ అధ్యాయము 16వ వాక్యం చెప్పుచూ ఉన్నది, hereby perceive we the love of God, because he laid down his life for us, and we ought to lay down our lives for the brethren. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. What's the sign that Jesus loved us sincerely? యేసు మనల్ని ఎంతో యథార్థంగా ప్రేమించి ఉన్నానని చెప్పుటకు సూచన ఏమిటి? He gave his only life to us. తన యొక్క సొంత ప్రాణమును మన కొరకు పెట్టిరి. That is a sign that he loves us. అదే ఆయన మనల్ని ప్రేమించుచున్నారని చెప్పుటకు సూచన ఉన్నది. But we don't have that kind of a life. అయితే మనకైతే అటువంటి ఒక జీవితం లేదు. And we say, Lord, I give everything to you, but we don't give. ప్రభువా, మేము మాకున్న సమస్తమును మీకు ఇచ్చుదుము అని చెప్పుదుము, కానీ మనమైతే సమస్తం ఇవ్వలేము. The love we expose is only temporary, and the love is not exactly correct, absolutely right. మనము బయటికి చూపించినటువంటి ప్రేమ తాత్కాలికమైనది మాత్రమే, కానీ అది సరి అయినది కాదు. But we involve ourselves into many activities. అయితే మనం అనేకమైన కార్యక్రమములలో పాల్గొనుచు ఉంటుము. I may sing, I may preach, she may interpret, you may cook, you may clap your hands, but if you don't give up your life for the sake of God or for the ministry, all your activities sometimes will turn against you. మీరు ఒకవేళ పాడవచ్చును, ప్రసంగించవచ్చును, తర్జమా చేయవచ్చును, వంట చేయవచ్చును, ఇతర కార్యక్రమములన్నీ చేయవచ్చును, కానీ మీ ప్రాణము దేవునికి పెట్టినట్లయితే ఒక సమయం వచ్చును మీకు మీ చేయనటువంటి ఈ పనులన్నీ కూడా మీకు విరోధముగా మారును. From today make up a mind to understand this truth, that unless you are identified by God that I know you through trials, your race you are doing now, it will end up in a disaster and a disappointment. ఈ దినం నుండి మీరు అర్థం చేసుకోవలసిన కార్యం ఏమనగా, దేవుడు మిమ్మల్ని శోధించి నేను మిమ్మల్ని ఎరుగును అని చెప్పనట్లయితే మీరు పరిగెత్తున్నటువంటి ఈ పరుగంతి కూడా ఒక దినం నా దౌర్భాగ్యమైన స్థితిలో ముగింపబడును. Many of us are going to be left behind. I am sorry to say that. నేను అనేకులు విడిచిపెట్టబడ్డై ఉన్నారు, నాకు చెప్పుటకు కూడా దుఃఖకరముగా ఉన్నది. Because we satisfy ourselves by doing something for God. దేవుని కొరకు ఏదో ఒకటి చేయొచ్చు, మనల్ని మనం తృప్తిపరచుకొనుచు ఉన్నాము. But you don't yield your life to Jesus to do his perfect will. ఆయన యొక్క సంపూర్ణమైన చిత్తము చేయుటకు మన యొక్క జీవితమును ఆయనకు సమర్పించినట్లయితే, we do things whichever is convenient to us. మనకు అనుకూలమైన కార్యములు మాత్రమే మనం చేయొచ్చు ఉన్నాము. Yes, in the early days people used to sing మళయానాలం వేలానాలు తొండ చేవం. Because of the drizzle, half of the people are absent today. పాత కాలంలో జనులు చెప్పినది ఏమనగా, వానైనను ఎండైనను నేను మిమ్మల్ని సేవించుదుము అని. ఇప్పుడు కొంచెముగా జల్లు కురుచడం వలన జనులు చాలా మంది కనబడటలేరు. So we will serve God when everything goes well with us. మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని సేవించుదుము. Otherwise we will never give up our life for Jesus. లేనట్లయితే మన ప్రాణం ఆయన కొరకు పెట్టము. If anyone who doesn't love his own life, he is the one who loves God. తన సొంత ప్రాణమును ప్రేమించని వాడే దేవునిని ప్రేమించువాడు. That's what Jesus proved through his life. అదే యేసు తన యొక్క జీవితము మూలంగా నిరూపించెను. While we were yet sinners, he loved us. ఆయన మనము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించెను. But we love our soul so much, love our life so much that we don't want to die, we don't want to fall sick, we don't want to suffer hardship for Christ, nothing. Comfortable life, convenient life we want to live. At the same time we say,
I love God. మన సొంత జీవితంలో మన సొంత ప్రాణంను ఎంత అధికంగా ప్రేమించుచున్నామనగా మనం ప్రభు కొరకు మనము మరణించకూడట లేదు, వ్యాధి పడకూడట లేదు, శ్రమ పడకూడట లేదు. కానీ మనం చెప్పినది ఏమనగా ప్రభా నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పుచున్నాము. God will always try his people. దేవుడు తన జనులను ఎల్లప్పుడూ కూడా శోధించును. And he will try those who are godly. ఆయన దైవభక్తి గల వారిని శోధించుచు ఉంటును. Because the godly people, he separate them for himself, Bible says. ఎందుకనగా దైవభక్తి కలిగిన వారందరినీ కూడా ఆయన తన కొరకు ప్రత్యేకించుకొనునని బైబిల్ చెప్పుచున్నది. And he will test you whether you are a godly man or you are an ungodly man. దైవభక్తి గలవారా లేనివారా ఆయన అని మిమ్మల్ని శోధించినప్పుడు, yes, if you never prove that you are a godly person, మీరు on the day of judgment God will say, I know you not. దైవభక్తి గలవారని మిమ్మును మీరు నిరూపించుకున్నట్లయితే న్యాయ తీర్పు దినం నా ప్రభువు మిమ్మల్ని చూచి నేను మిమ్మల్ని ఎరగను అని చెప్పును. Always make sure your righteousness are all as filthy rags before God. Isaiah 64. యెషయా 64వ వాక్యంలో చెప్పబడినట్లుగా ఎల్లప్పుడూ మన నీతి ఆయన ఎదుట మురికి గుడ్డలుగా ఉన్నవి. Yes, all our righteousness, whatever we do from our side toward God, in the sight of God, it is only filthy rag, like filthy rag. మన భాగమున మనం దేవుని కొరకు చేయి కార్యములన్నీ కూడా వట్టి dirty clothes, మురికి గుడ్డలు మాత్రమే. yes, that's what Bible says. So you cannot justify yourself by doing certain things for God. అదే బైబిల్ చెప్పుచున్నది. దేవుని కొరకు మనం ఏదో ఒక కార్యములు చేయొచ్చు, మనం నీతిమంతులు మనం దేవుని ఎదుట నిరూపించుకోలేము. The most important thing in attending the church is to maintain a close relationship with Christ. You must know him and he must know you. మీరు సంఘములో పాల్గొనటం చేయవలసిన ముఖ్యమైన కార్యం ఏమనగా మీరు ఆయన ఎరగవలెను, ఆయన మిమ్మును ఎరగవలెను. Without going through a trial from God, you cannot be proved. You cannot prove it. దేవుని వల్ల అనుమతించబడిన ఆ యొక్క శోధన మార్గంలో గుండా మనము వెళ్ళనట్లయితే మనం నిరూపించబడలేము. Therefore those who live a godly life, they will face one after the other many trials. అందు నిమిత్తము సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ కూడా ఒకదాని పిమ్మట ఒక శ్రమను అనుభవించుచూనే ఉందరు. When God tempted Abraham, God says, now I know that you fear me. దేవుడు అబ్రహామును శోధించినప్పుడు, because you obeyed me. అబ్రహామును శోధించినప్పుడు దేవుడు అబ్రహామును చూసి చెప్పినది ఏమనగా ఇప్పుడు నీవు భయభక్తి గలవాడవని ఎరుగుచూ ఉన్నానని చెప్పెను. What does Abraham say? అబ్రహాం ఏమి చెప్పెను? God, you are my Jehovah Jireh. He knows him. యెహోవా ఈరే అని పేరు పెట్టెను, ఎందుకనగా నీవు నన్ను ఎరుగుతువు. Because in the mountain of the Lord it shall be seen. God provides me in his mountain. ఎందుకనగా ఆయన పర్వతము మీద చూచుకొనెను, ఆయన నాకు సమస్తమును అనుగ్రహించును. What is a mountain? పర్వతం అనగా ఏమిటి? God chosen place. దేవుడు ఎన్నుకొనిన స్థలము. You know, always spiritual things are compared to mountains. ఎల్లప్పుడూ ఆత్మీయ కార్యములు పర్వతములతో కూడా పోల్చి చెప్పబడుచు ఉన్నవి. Mountains are a heap of rock and heap of dust. పర్వతంలో అని చెప్పినప్పుడు అవి రాళ్ల కుప్ప లేనట్లయితే మంటి కుప్పగా ఉన్నది. Above the plain, above the level. ఒక చదును భూమి మీద ఒక రాళ్ల కుప్ప లేక మన్నుతో చేర్చబడిన ఒక కుప్ప. Spiritual people are always living in a higher ground. ఆత్మీయులు ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నతంగా జీవించుచూ ఉంటురు. Therefore higher spiritual standards are compared to mountains. అందు నిమిత్తము ఉన్నతమైన ఆత్మీయ అనుభవములన్నీ కూడా పర్వతములతో పోల్చబడుచున్నవి. Mountain of holiness, mountain of righteousness. పరిశుద్ధ పర్వతము, నీతి పర్వతము. Jesus always used to go to the mountains to pray. యేసు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుటకు కొండకు లేక పర్వతములకు వెళ్ళుచూ ఉంటెను. Nowhere Bible say he went down to a valley to pray. ఆయన ఎన్నడూ కూడా ప్రార్థించుటకు లోయకు వెళ్ళనని చెప్పబడలేదు. The mountain speaks about a higher standard of life. పర్వతం అని చెప్పినప్పుడు మన జీవితం యొక్క ఉన్నతమైన భాగంను చూపెట్టుచూ ఉన్నది. Therefore in eternity Mount Zion is said to be the highest region. నిత్యంలో సీయోను పర్వతం ఒక ఉన్నతమైన స్థానము అని చెప్పబడుచు ఉన్నది. And God dwells there. మన దేవుడు అక్కడ నివాసము చేయుదురు. He wants to take his servants to that place. తన సేవకులను ఆ యొక్క స్థలమునకు కొనిపోవాలని ఆయన కోరుచు ఉన్నారు. The holy God is in the holy temple. మన పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ మందిరంలో ఉన్నారు. And you come to the presence of God to worship him. మనం దేవుని ఆయనను ఆరాధించుటకు దేవుని యొక్క సన్నిధానముకు వచ్చుచూ ఉన్నాము. By singing, by clapping, by filling in the spirit, you are worshiping. But much more than all these activities, God is watching over your life. How much you love him and how much you want to give your life to him. మనము ఇక్కడికి వచ్చినప్పుడు మనం పాటలు పాడుచున్నాము, చేతులు తట్టుచున్నాము, ఆత్మలో నింపబడుచున్నాము. వీటన్నిటికంటే మనం దేవుని ఎంత అధికంగా ప్రేమించుచున్నాము అని ఆయన మన జీవితంలో గమనించుచూ ఉన్నారు. And to know us, God leads us to a place called wilderness.
మనల్ని మనం ఎట్టివారముగా ఉన్నామని మనల్ని తెలుసుకున్న నిమిత్తము దేవుడు మనల్ని అరణ్యము మార్గము గుండా నడిపించుదురు. And he will be always trying us. ఆయన మనల్ని అరణ్యముకు కొనిపోయి మనల్ని శోధించుదురు. In Deuteronomy chapter 8 verse 2, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వాక్యము, to the Old Testament Israel God said, పాత నిబంధన ఇశ్రాయేలుతో దేవుడు ఇలాగున చెప్పిరి, I led you through the wilderness for 40 years. 40 సంవత్సరంలో నేను అరణ్యంలోకి నడిపించితిని. To know what is in the heart. నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్న నిమిత్తము. 8:2 read. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వాక్యము, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. Thou shalt remember all the way which the Lord thy God led thee these 40 years. ఈ 40 సంవత్సరంలో దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటిని జ్ఞాపకం చేసుకొనుము. He led his people through the wilderness. ఆయన తన జనులను అరణ్యం గుండా నడిపించును. To humble them. వారిని శోధించి తగ్గించు నిమిత్తము. To prove them. వారిని శోధించు నిమిత్తము. And then to know them. వారిని తెలుసుకున్న నిమిత్తము. What is in their heart. వారి హృదయంలో ఉన్నది తెలుసుకున్న నిమిత్తము. Every trial that you face in life is permitted by God according to his perfect will, that he might know you what is in your heart. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి శోధనలన్నీ కూడా మీరు ఎట్టివారని తెలుసుకున్న నిమిత్తము దేవుడు అనుమతించబడిన శోధనలుగా ఉన్నవి. Whether you will keep his commandments or no. నువ్వు ఆయన యొక్క ఆజ్ఞలు గాయకుందువో లేవో అని తెలుసుకున్న నిమిత్తము. For those who love God, his commandments are not grievous. ఆయన ప్రేమించే వారికి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. Apostle John writes in the epistles, అపోస్తలుడైన యోహాను ఆయన పత్రికలో ఇలాగ రాయిచూ ఉన్నాడు, the commandments of God are not grievous for those who love him. ఆయన ప్రేమించే వారికి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. 5:3 1 John 5:3. మొదటి యోహాను 5వ అధ్యాయం 3వ వాక్యము, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. For this is the love of God, that we keep his commandments, and his commandments are not grievous. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. When God gave a commandment to Abraham to sacrifice only begotten son, that never seemed to be something very grievous for him. Why? ఎప్పుడైతే దేవుడు అబ్రహామును చూసి నీకు ఏకైక కుమారుడైన నీ యొక్క ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పినప్పుడు అది అబ్రహాముకు భారంగా లేకుండాను ఎందు నిమిత్తము. To that extent Abraham loved God more than his only begotten son Isaac. He loved God. అంత మేరకు అబ్రహాము దేవునిని ప్రేమించెను. తన ఏకైక కుమారుడైన ఇస్సాకు కంటేనో అధికముగా అబ్రహాము దేవునిని ప్రేమించెను. Abraham never did anything very special for God. అబ్రహాము దేవునికి విశేషమైన కార్యము చేయలేదు. We never find. అలాగూ మనం ఎక్కడ కూడా All what కనుగొనలేము. we find Abraham is whatever God says he'll obey. దేవుడు చెప్పినదంతే కూడా అబ్రహాము విధేయత చూపించినను అని మాత్రమే మనం చూడగలము. Whether it's an easy thing or a hard thing, Abraham's life is an obedient life. That's it. కఠినమైన కార్యమైనప్పటికీ సులువైనది అయినప్పటికీ అబ్రహాము జీవితం అంతే కూడా దేవుడు చెప్పిన దానికంతటా విధేయత చూపించుచూ వచ్చును. Adam failed to obey. ఆదాము విధేయత చూపించటలో విఫలుడాయను. He lost dominion. తన యొక్క ఏలుబడిని కోల్పోయెను. To Adam God said, he blessed them and said, be multiplied and replenish the whole earth and have dominion over every created thing. దేవుడు ఆదామును ఆశీర్వదించి మీరు అభివృద్ధి నుండి సర్వభూమి యందు వ్యాపించి అన్నిటిని ఏలుబడి చేయమని చెప్పెను. God tested him. దేవుడు ఆదామును శోధించెను. To know him. అతన్ని తెలుసుకునే నిమిత్తము. He failed in the test. ఆ యొక్క శోధనలో అతడు విఫలుడాయెను. And he lost all these blessings. ఈ ఆశీర్వాదములన్నిటిని కూడా అతడు కోల్పోయెను. So that same temptation was given to Abraham. అదే ఈ శోధన అబ్రహాముకు కూడా ఇవ్వబడెను. He got victory in the trial. ఆ యొక్క శోధనలో అబ్రహాము జయము పొందెను. So God said, I'll bless you and make you a father of many nations, and through you every family in the world will be blessed. అందు మూలముగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి సర్వజనములకు తండ్రిగా మార్చెదను, నీ మూలముగా సమస్త జనములు ఆశీర్వదింపబడుదురు. Yes, the greatest thing what you can give for God other than your life is always be obedient to everything what God says. మీరు దేవునికి మీ ప్రాణం ఇచ్చుట తర్వాత మీరు దేవునికి ఇచ్చినటువంటి ముఖ్యమైన అధికమైన కార్యం ఏమనగా అన్ని కార్యములలో దేవునికి విధేయత చూపించే. Whatever your rank and file may be,
if you are a disobedient person to God, you will lose all your blessings. మీరు ఎంత గొప్పవారిగా ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దేవునికి మీరు అవిధేయత చూపించినట్లయితే మీకున్న సమస్తమును కూడా మీరు కోల్పోతురు. As long as you keep obedient to God's word or God's commandments, whatever it be, however grievous it be, దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత భారంగా ఉన్నప్పటికీ మీరు ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి విధేయత చూపించినట్లయితే it is God's righteousness to do good to you. మీకు మేలు చేయుటకు దేవుని నీతి అయి ఉంటును. So don't try to achieve anything by carnal efforts. శరీర ప్రకారమైన ప్రయాసములతో ఏదో ఒకటి సాధించవాలని ప్రయత్నించకూడదు. Only through the light of the scriptures we must gain. We must get every blessing from God, not by pastor's prayer. లేఖనముల యొక్క That is a tradition. లేఖనం యొక్క వెలుగులోనే మనము ఆశీర్వాదములన్నీ పొందుకునవలెను కానీ పాస్టర్ల యొక్క ప్రార్థన వల్ల కాదు. Which pastor went and prayed for Abraham and blessed him? ఏ పాస్టర్ గారు అబ్రహాం కొరకు ప్రార్థించి అతన్ని ఆశీర్వదించెను? Melchizedek blessed him, of course. Why? మెల్కీసెదెకు అతన్ని ఆశీర్వదించెను. ఎందు Because నిమిత్తము? of his love for his brother. ఎందుకనగా అతడు తన యొక్క సహోదరుల మీద ఉన్నటువంటి ప్రేమ నిమిత్తము He went and fought against his enemies. అతడు వెళ్లి తన సహోదరుడి యొక్క శత్రులకు విరోధముగా యుద్ధము So చేసెను. while coming back, Melchizedek met him అతడు తిరిగి వచ్చినప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొనెను. and he blessed him. అతన్ని ఆశీర్వదించెను. And Abraham gave him the tithe of all what he had అబ్రహాము తనకున్న వాటన్నిటిలో కూడా 10వ వంతు అతనికి ఇచ్చెను as a gratitude. కృతజ్ఞతగా. There is no law that we must pay tithe to God దేవునికి మనం in the New Testament, నూతన నిబంధనలో దేవునికి మనం 10వ వంతు చెల్లించవలననే ఎటువంటి యొక్క ఆజ్ఞ లేదు. except one place it is written, ఒకే ఒక స్థలంలో అది రాయబడి ఉన్నది. your righteousness must exceed the righteousness of the Pharisees, because they used to pray and fast and give tithes of all their income. మీ యొక్క నీతి పరిశీల యొక్క నీతి కంటేనో అధికంగా ఉండవలెను. ఎందుకనగా వారు ప్రతి దానిలో 10వ వంతు ఇచ్చుచు వారములకు 2 మార్లు ఉపవాసించుచు ఉంటిరి. God doesn't want money, but ministry needs money. దేవునికి డబ్బు వద్దు కానీ పరిచర్యకు సేవకు డబ్బు కావాలేను. Yes, wherever Abraham went, God gave him water, God gave him life, God gave him everything whatever he needed. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు అతనికి నీళ్లను అతని అవసరతలన్నిటి కూడా ఇచ్చెను. To know us, God will tempt us. మనం ఎలాగున్నా మనం ఎట్టి వారం మనం తెలుసుకునే నిమిత్తము దేవుడు మనల్ని In the పరిశోధించును. temptation, you must prove that you are implicitly obedient to God. Then only the blessings will come, otherwise no. ఆ శోధనలో మనము దేవునికి లోబడుచున్నామని మనం నిరూపించుకోవాలి. అప్పుడే ఆయన మనల్ని ఆశీర్వదించగలరు. When you go to the pastors and sisters and mothers and ask them to pray for you, it is a mark of respect you give them, that's all. మనము పాస్టర్ల యొద్దకో మదర్ల యొద్దకో ప్రార్థించుటకు వెళ్ళినట్లయితే అది వారికి మనం చూపించినటువంటి గౌరవమే కానీ మరేది కాదు. But if you are sincere toward God, if they intercede on your behalf, perhaps that will work out for your good, no doubt. మీరు ఒకవేళ దేవుని ఎడల యథార్థంగా ఉన్నట్లయితే అది మీకు మేలు కలిగించును. Yes, because the effectual fervent prayer of the righteous avails much. ఎందుకనగా నీతిమంతుల యొక్క ప్రార్థన మిక్కిలి మనోపూర్వకం గలదే బహుబలం గలదే ఉన్నది. Through the right process, we must try to get all the blessings of God, all the promises of God fulfilled in our life. సరి అయిన విధముగా మనం దేవుని యొక్క ఆశీర్వాదములను అన్నిటిని పొందుకొనవలెను. So God led the people of God for 40 years through the wilderness. దేవుడు అరణ్యంలో 40 సంవత్సరములు తన యొక్క జనులను నడిపించెను. Wilderness is a place very dangerous. అరణ్యం అన్నటువంటిది మిక్కిలి భయంతో కూడినటువంటి స్థలము. Exodus 16:3 says wilderness is a place of hunger. నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వాక్యం చెప్పున్నది ఏమనగా ఈ యొక్క అరణ్యం అన్నటువంటిది ఆకలి దప్పులతో నిండినటువంటి స్థలము. In other words, in wilderness people won't get proper food or regular food. ఎందుకనగా అరణ్యంలో జనులకు చాలినంత ఆహారం దొరకదు. Yes, the victory of our life depends mainly on our food and our drinks. మన యొక్క జీవితం యొక్క జయం అనేటువంటిది మనం తీసుకునేటువంటి ఆహారం మీదను పానీయముల మీదను ఆధారపడి ఉన్నది. I always give emphasis to that because Bible gives the proof and evidence. ఎందుకనగా నేను ఎల్లప్పుడూ ఈ యొక్క ఆహార పద్ధతుల అలవాట్లకు నేను ముఖ్యత్వం ఇచ్చుచున్నాను. ఎందుకనగా బైబిల్ కూడా దానికే ముఖ్యత్వం ఇచ్చుచున్నది. People were going through the wilderness, they hungered. జనులు అరణ్యం గుండా వెళ్ళుచున్నప్పుడు వారు ఆకలి కొనిరి. When Christ was in the wilderness fasting 40 days and nights, he hungered. యేసు అరణ్యంలో 40 దివారాత్రంలో ఉపవసించినప్పుడు ఆయన ఆకలి కొనెను. Wilderness gives us a craving for food. అరణ్యం అన్నటువంటిది That means we won't get it. అరణ్యంలో మనకు ఆహారం దొరకదు. Secondly, in Deuteronomy 8:15, రెండవదిగా ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వాక్యంలో wilderness is said to be a great and terrible place. అరణ్యం అన్నటువంటిది అతి గొప్ప భయంకరమైన స్థలము. Fiery serpents are there, fiery serpents. తాపకరమైన పాములు ఉండును. Scorpions are there. తేళ్లు ఉండును. And heavy drought is there. అది ఎడారిగా ఉంటును. It's a place where there is no water.
అక్కడ అది నీళ్లు లేని స్థలము. How does it work in your life? అది మీ జీవితంలో ఎలాగో క్రియ చేయను. When you face great and terrible thing happenings, మీరు ఒక కొన్ని భయంకరమైన గొప్ప సంభవములను ఎదుర్కొనొచ్చు ఉన్నట్లయితే, dangerous and venomous creatures are working against you, తాపకరమైన భయంకరమైన ఈ యొక్క జీవులన్నీ కూడా మీకు క్రియ చేసి ఉన్నట్లయితే, scorpions can sting, fiery serpents can sting, తాపకరమైన పాములు తేళ్లు మిమ్మల్ని కుట్టవచ్చును. they can cost you your life so dearly. అది మీ ప్రాణమును మీరు ప్రియంగా ఎంచుచూ ఉన్నట్లయితే, it was a dangerous place, a fearful place. అది ఒక భయంకరమైన స్థలము. Again in 32:10 Bible says, ద్వితీయోపదేశకాండం 32:10 మరలా బైబిల్ చెప్పుచూ ఉన్నది, wilderness is not a fertile land, wilderness is a waste place. ఈ యొక్క అరణ్యం అనేటువంటిది 32:10 Deuteronomy. ద్వితీయోపదేశకాండం 32:10 వాక్యం, అరణ్య ప్రదేశం అనేటువంటిది పాడైన ఎడారి వలె ఉంటును. It's a waste and howling place. అది ఊలు పెట్టినటువంటి స్థలము. The wilderness, there is no good thing in the wilderness. అరణ్యంలో ఎటువంటి మంచి కార్యం ఉండదు. Everything will seem to be something working against you. ప్రతి ఒక్కటి కూడా నీకు విరోధముగా క్రియ చేయనట్లుగా జరుగుచున్నట్లుగా You need కనబడును. water, you won't get. You need food, you won't get. మీకు నీళ్లు కావాలనో మీకు నీరు దొరకదు, ఆహారం కావాలనో ఆహారం దొరకదు. You need peace, but instead you are being terrorized. You need peace. మీకు సమాధానం కావాలను కానీ మీకు సమాధానమే దొరకదు. You always have the fear of fiery serpent that they will sting you. ఎల్లప్పుడు కూడా తాపకరమైన పాములు మిమ్మల్ని కుట్టును అన్నటువంటి భయం మీకు ఉంటును. Anything that cause dangers to your life. మీ జీవితముకు ఎటువంటి అన్ని కూడా భయంను కలిగించుచూ ఉంటును. This is a place droughts, that will no water at all. అది ఒక ఎడారి స్థలము. ఎడారి స్థలం అని చెప్పినప్పుడు నీళ్లు ఉంటున్నటువంటి స్థలము. You cannot sow, you cannot cultivate, you can't do agriculture in the wilderness. మీరు అరణ్యంలో ఎడారిలో విత్తనంలో విత్తలేరు, ఎటువంటి ఒక వ్యవసాయ పనులు చేయలేరు. Therefore it is said to be a waste place. అందునిమిత్తము అది పాడైన ఎడారి అని చెప్పబడుచున్నది. It's also called a howling place. అది ఊలు పెట్టినటువంటి స్థలము. So wilderness, no good thing is there. అది భీకర ధ్వని గల స్థలము కనుక అక్కడ ఏ మేలు ఉండదు. True children of God, one time or the other, or all the time, or for some time, they have to go through the wilderness. నిజమైన దేవుని బిడ్డ ప్రతి ఏదో ఒక సమయంలో లేనట్లయితే అన్ని సమయంలలో ఇటువంటి ఒక పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చును. The children of Israel did not know the ways of God. దేవుని యొక్క ఇశ్రాయేలు జనులు దేవుని యొక్క మార్గంలో తెలుసుకొనక ఉంటిరి. They had no knowledge. వారికి ఎటువంటి జ్ఞానం లేకపోయెను. Therefore God says in Psalms, అందునిమిత్తము కీర్తనలో దేవుడు ఇలాగ చెప్పుచున్నారు. 10th verse, 95:10. 90 40 years long was agreed with this generation and said, it is a people that do err in their heart and they have not known my ways. 95 కీర్తన 10వ వాక్యంలో ఆయన ఇలాగో చెప్పుచున్నారు, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసిగి వారి హృదయమును తప్పిపోయిన ప్రజలు వారి నా మార్గంలో తెలుసుకునలేదని అనుకుంటుని. And the people, they tempted God. జనులు దేవుని శోధించిరి. They proved God. Instead of God tempting them, here people are tempting God. దేవుడు ప్రజలను శోధించుటకు బదులుగా ప్రజలే దేవుని శోధించిరి. Because they hardened their heart to every word that was spoken to them through Moses. మోషే ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకు వారి యొక్క హృదయంను కఠినంగా చేసుకొనిరి. God said, today if you hear my voice, don't harden your heart. దేవుడు వారితో చెప్పి ఉన్నారు, ఈ దినంన మీరు నా మాట వినినట్లయితే మీ హృదయంను కఠినం చేసుకొనకూడదు అని. As the forefathers in the wilderness, they were tempting me. అరణ్యంలో మీ యొక్క పితరులు నన్ను శోధించినట్లుగా 40 years long was agreed with the generation. 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వల్ల నేను విసిగి ఉంటిని. But they never know my ways. అయితే వారు నా మార్గంలో తెలుసుకొనలేదు. There may be many believers in our church, many workers in our church. For 40 years they may be in the church of God, but still they have not known God సంఘంలో or his ways. సంఘంలో 40 సంవత్సరంలో అనేక మంది విశ్వాసులు సేవకులు ఉన్నారు, కానీ వారు ఇంకనూ దేవుని యొక్క మార్గంలో తెలుసుకొనకయే ఉన్నారు. They always want to have their own way, వారు ఎల్లప్పుడూ కూడా తమ సొంత మార్గంలో కలిగి ఉండగోరుచున్నారు, their own choice. వారి యొక్క సొంత ఎంపికలు. Yes, he lost his priesthood. ఏలి తన యొక్క కుమారులను సరిదిద్దుటలో విఫలుడైనప్పుడు తన యొక్క God యాజకత్వమే said, కోల్పోయెను. you loved your sons more than me. దేవుడు ఏలిని చూచి నువ్వు నాకంటే నీ యొక్క కుమారులను అధికంగా ప్రేమించి ఉంటివి అని చెప్పెను. Because I love the workers, their life, I am very strict with them. నేను సేవకులను వారి యొక్క జీవితమును ప్రేమించుచున్నాను గనుక వారి పట్ల నేను ఎంతో కఠినుడుగా ఉన్నాను. Anybody who says I won't go here, I will say you have to go.
ఎవరైనా I'll put down the phone. You have to go. That's it. ఎవరైనా నా ఎద్దకు వచ్చి పాస్టర్ గాను నేను ఇక్కడికి వెళ్ళలేను అని చెప్పినట్లయితే మీరు ఖచ్చితంగా వెళ్ళవలనే నేను చెప్పుదును. Because it is our responsibility to make them understand the seriousness of obedience. ఎందుకనగా విధేయత యొక్క ముఖ్యత్వంను నేను వారు అర్థం చేసుకునే వాళ్ళని కోరుచున్నాను. In the early days we had lot of problems. We were really going through the path of wilderness. పాత కాలంలో మనకి ఎన్నో సమస్యలు ఉంటేనో నిజంగా అరణ్యం యొక్క అనుభవం గుండా మనం వెళ్ళుచూ ఉంటేను. Now in every faith of they have everything abundantly. ఇప్పుడు ప్రతి ఒక్క విశ్వాస గృహంలో మనకు అన్ని కూడా సమృద్ధిగా ఉన్నవి. Yet they are not willing to go. అయినప్పటికీ వారు వెళ్ళుటకు నిరాకరించుచూ ఉన్నారు. Because they never go through trials and temptations. ఎందుకనగా వారు శ్రమల గుండా శోధనల గుండా వెళ్ళలేదు. On the day of judgment God will say, I know you not. ఆ దినమున న్యాయ తీర్పు దినమున ప్రభువు వారిని చూచి నేను మిమ్మల్ని ఎరగను అని చెప్పుదురు. Saint Paul said that I may not be accountable to the blood of anyone. I declare unto you all the counsel of God. పరిశుద్ధుడైన పౌలు నేను మీ గురించి లెక్క ఒప్పచెప్పకుండా ఉంటు నిమిత్తము నాకు తెలిసిన సమస్తమును మీకు బయలుపరచుచున్నానని చెప్పెను. I teach and preach not for our benefits, not to condemn you. మా యొక్క సొంత ప్రయోజనముల కొరకు మీ మీద దోషారోపణ చేయ నిమిత్తము నేను ప్రసంగించి బోధించలేదు. But we should be free from the blood of you. అయితే మీ యొక్క రక్తపరాధం నుండి మేము విడుదల పొందవలెను. Therefore you like or you don't like, whether it convenient to you or no, we never bother. We have to speak 2 + 2 makes 4 when added. మీరు That is true. మీకు ఇష్టం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ మేము మాట్లాడవలసినది మేము మాట్లాడదుము. 2 2 4 అని మేము ఖచ్చితంగా మాట్లాడదుము. Wilderness is a place of hardship. అరణ్యం అని చెప్పినప్పుడు అది కష్టకరమైన స్థలము, అది శోధన స్థలము. Where you never get anything according to your own convenience. ఏది కూడా మీకు అనుకూలమైనది దొరకదు. You won't get food, you won't get water. మీకు ఆహారము దొరకదు, నీళ్లు దొరకవు. No, the land will never produce anything useful for you. భూమి మీకు ఏది కూడా ప్రయోజనకరమైన వాటిని మొలిపించదు. Dangerous place. అది భయంకరమైన స్థలము. A place of venomous creatures. తాపకరమైన జీవులు ప్రాణులు ఉన్నటువంటి స్థలము. God wants to keep you there and try you. దేవుడు మిమ్మల్ని అక్కడ ఉంచి మిమ్మల్ని శోధింపగోరుచు ఉన్నారు. But he will protect you. He promises that he will protect you. అయితే ఆయన మిమ్మల్ని కాపాడుదురు అని వాగ్దానం చేసి ఉన్నారు. Read 32:10. ద్వితోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వాక్యము. ద్వితోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వాక్యము. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోనూ వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాణ్ణి కాపాడెను. I kept you, I protected you, God says. నేను నిన్ను కాపాడుదునని ప్రభు చెప్పుచూ ఉన్నారు. When you go through hardships, don't think God has forgotten you, he has given up you. మీరు కఠినమైన పరిస్థితుల్లో మార్గంలో గుండా వెళ్ళుచున్నప్పుడు ప్రభు నన్ను మర్చిపోయి ఉన్నారు, నన్ను విడిచి ఉన్నారని తలంచకూడదు. In spite of all such hardships, God is protecting your life. మీ యొక్క కఠినమైన పరిస్థితులు అన్నిటి మధ్యలో కూడా దేవుడు మీ జీవితంలో కాపాడుచూ ఉన్నారు. How? ఏలాగునా? In 29:5 he says, ద్వితోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వాక్యంలో ఆయన ఇలాగ చెప్పుచున్నారు. I am taking care of your clothes and even footwear. ఆయన మీ యొక్క వస్త్రముల గూర్చి నీ యొక్క కాళ్ళకు వేసుకునేటువంటి మీ చెప్పుల గూర్చి కూడా ఆయన అక్కర కలిగి ఉన్నారు. 40 years they were walking through the wilderness. 40 సంవత్సరములు వారు అరణ్యంలో నడుచుచూ ఉండిరి. But God says your clothes never waxen old, nor your shoes. ఆయన దేవుడు చెప్పినది ఏమనగా మీ బట్టలు పాతగిలిపోలేదు, మీ చెప్పులు పాతగిలిపోలేదు. What does that show? అది దేన్ని చూపెట్టుచూ ఉన్నది? In the New Testament he says not a single hair from a head will ever fall to the ground without my knowledge. కొత్త నిబంధనలో ఆయన చెప్పినది ఏమనగా ఆయన దేవునికి తెలియకుండా మన తల వెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదు అని. He allows you to go through the problems, but at the same time he is the one who is protecting you, defending you, sustaining you and providing all your needs. ఆయనే మిమ్మల్ని సమస్యల గుండా అనుమతించుదురు గాని ఆయనే మిమ్మల్ని కాపాడి భద్రపరిచి రక్షించును. In Acts 13:18 అపోస్తల కార్యము 13వ అధ్యాయము 8వ వాక్యము. God says in the New Testament also disciples say 40 years he suffered their manners in the wilderness. వారు శిష్యులు చెప్పినది ఏమనగా 40 సంవత్సరములు మేము అరణ్యంలో కష్టపడితిమి అని. Acts 13:18 13వ అపోస్తల కార్యము 13వ అధ్యాయము 18వ వాక్యము. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. God was bearing up with us
for all our mistakes, all our foolishness, all our failures. దేవుడు మన యొక్క అపజయంలో, మన యొక్క అజ్ఞానత, మన యొక్క అమాయకత్వం అన్నిటి కూడా, మన యొక్క చేష్టలన్నిటి కూడా ఆయన సహించుచూ ఉన్నారు. Many times they proved God, they tried God, they tempted God. అనేక మార్లు ఇశ్రాయేలు జనులు దేవుని పరిశోధించి శోధించుచూ వచ్చిరి. They murmured against God, they grumbled against God, they grudged against God. ఆయనకు విరోధంగా వారు సనిగిరి గునిగిరి అన్ని సమస్తమును చేసిరి. In spite of all their failures and weaknesses, God says, I am still protecting you and taking care of you. వారి యొక్క అపజయంలో, బలహీనతల అన్నిటి మధ్యలో కూడా నేను ఇంకనూ మిమ్మల్ని కాపాడుచున్నాను, మీకు జయం అనుగ్రహించుచున్నాను అని చెప్పుచూ ఉన్నారు. I am taking care of you, even your clothes and your shoes. మీ యొక్క బట్టల గూర్చి, మీ యొక్క చెప్పుల గూర్చి కూడా నేను అక్కర కలిగి ఉన్నానని చెప్పుచూ ఉన్నారు. So we forget the great things what God has been doing for us, are doing in our lives every day. దేవుడు మన జీవితంలో ప్రతి దినము మన కొరకు చేసినటువంటి గొప్ప కార్యములన్నిటి కూడా మర్చిపోచూ ఉన్నాము. Yes, therefore when you go through the path of wilderness, always remember you are strictly under God's CCTV. మీరు దేవుని అరణ్య మార్గం గుండా వెళ్ళుచున్నట్లయితే మీరు పూర్తిగా అర్థం చేసుకోవలసినది ఏమనగా మీరు దేవుని యొక్క CCTVలో కింద ఉన్నారు అని. A close circuit camera he is watching over you with eyes. ఆయన కెమెరాకు మీరు క్లోజ్ గా ఉన్నారా, ఆయన యొక్క కన్నులతో మిమ్మల్ని చూచుచూ You ఉన్నారు. are under God's surveillance. మీరు దేవుని యొక్క దృష్టిలో ఉన్నారు. Therefore Isaiah says in 43:1, when you pass through the water, when you pass through the fire, I am with you. యెషయా 43వ వాక్యము చెప్పుచున్నది, మీరు అగ్నిలో పడి వెళ్ళినప్పుడు నేను మీకు తోడే ఉన్నాను, మీరు నదులలో పడి వెళ్ళినప్పుడు మీరు. His eyes are always watching over us. ఆయన కన్నులు ఎల్లప్పుడూ కూడా మనల్ని చూచుచూ ఉన్నవి. That is because of his greatness and because of his gentleness. ఆయన యొక్క గొప్పతనము నిమిత్తము, ఆయన యొక్క సాత్వికము నిమిత్తము. King David says, your gentleness has made me great. రాజైన దావీదు చెప్పుచున్నాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని. Not because of our intelligence we became great. God's gentleness makes us great. మన తెలివితో మనం గొప్పవారుగా మారటలేదు, కానీ ఆయన యొక్క సాత్వికమే మనల్ని గొప్ప చేయించు ఉన్నది. For 40 years they were grieving God. 40 years they never knew the ways of God. For 40 years they grumbled, they cried, they murmured, they complained. 40 సంవత్సరములు వారు ఆయనని దుఃఖపరచుచు, ఆయనకు విరోధంగా సన్నుగుచు, ఆయనను శోధించుచు వచ్చిరి. We also many times we grumble against God. మనము కూడా ఎన్నో మార్లు దేవునికి విరోధంగా సన్నుగుచు ఉంటుము, ఆయనకు విరోధంగా సన్నుగుచు ఉంటుము. We don't understand the ways of God. దేవుని యొక్క మార్గములను మనం అర్థం చేసుకునము. In that case our end will be a big disaster. That's the problem. అట్టి పరిస్థితిలో మన యొక్క ముగింపు అనేటువంటిది ఎంతో దౌర్భాగ్యకరంగా ఉంటును. Always be willing to go through the wilderness, ఎల్లప్పుడు కూడా comfortable places. అరణ్యము మార్గము గుండా వెళ్ళుటకు మనపూర్వకతను చూపించుడు, కానీ అన్ని సదుపాయంలో అనుకూలంగా ఉండవాలని కోరుకోకూడదు. God gave Abraham everything materially, whatever he needed. దేవుడు అబ్రహాంకు కావాల్సిన భౌతిక అవసరతలన్నింటినీ కూడా ఇచ్చెను. Yes, thousands of, in his own house now 318 servants were born. Then you just imagine about their fathers and mothers. తన యొక్క సొంత ఇంట్లో 318 దాసులు జన్మించిరి. వారి యొక్క తల్లిదండ్రుల గురించి ఆలోచించుము. Why he wanted so many servants? ఎందు నిమిత్తం ఆయనకు అంతమంది పనివారు కావాలెను? To take care of his camels, తన యొక్క ఒంటెలను చూచుకునే నిమిత్తము, పశువులను కాయు నిమిత్తము, sheep and goat. తన యొక్క గొర్రెలను మేకలను కాయు నిమిత్తము. Therefore he was in need of servants. అందు నిమిత్తము ఆయనకు పనివారు కావాల్సి వచ్చింది. అయితే అబ్రహాముకుంటెను, Abraham had. అబ్రహాముకుంటెను, because so rich was he. అబ్రహాము అంత ధనవంతుడు. Yet Bible says he lived in tents. అయినప్పటికీ అబ్రహాము గుడారములలో జీవించడని బైబిల్ చెప్పుచూ ఉన్నది. He never thought of building a house for him. తన కొరకు ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళని అతడు ఎన్నడూ కూడా తలంచలేదు. Because he was looking out for a house which was built by God with foundations. అయితే పునాదులు గల దేవుని యొక్క పట్టణం కొరకు అతడు కనిపెట్టుకొనుచు ఉండెను. విశ్వాసము లేదు. Without knowledge, how are you going to live there? జ్ఞానం లేనట్లయితే ఏ విధంగా మీరు జీవించెదరు? You are not able to know things because you are not listening, first of all. Secondly, you don't know how to react to the knowledge when it is imparted in your minds. మీరు చెప్పినది ఆలకించడం లేదు కనుక మీరు ఏ విధంగా స్పందించాలో మీకు తెలియటలేదు. రెండవది ఏమనగా వినిన కార్యములు మీ యొక్క మనసులో ఉంచుకొనటలేదు. It will destroy your spiritual life. అది మీ యొక్క ఆత్మీయ జీవితంలో నాశనం చేయను. So always give importance to knowledge through the scriptures. ఎల్లప్పుడు కూడా లేఖనమును మూలంగా కలుగునటువంటి జ్ఞానమునకు ముఖ్యత్వం నిమ్ము. To the Pharisees Jesus said, you do err because you know not the scriptures. పరిసయ్యులతో యేసు చెప్పినది ఏమనగా మీరు లేఖనములో ఎరుగక తొట్టిల్లుచు ఉన్నారు అని. We people commit lot of mistakes because we do not know the scriptures. మనమైతే లేఖనములు తెలియక అనేకమైన తప్పిదములు చేయుచు ఉన్నాము. And therefore we err.
అందుచేత మనం తొట్టిల్లుచు ఉన్నాము. So be very careful to know the scriptures very well and know God also more than any other knowledge. అందుచేత మిగతా అంత జ్ఞానం కంటే కూడా దేవుని ఎరుగుటకు అధికమైన ముఖ్యత్వం నిమ్ము. So God will take us to the wilderness, and the life in the wilderness is very important, because there only our lives are molded and shapen. దేవుడు మనల్ని అరణ్యమునకు కొనిపోదురు. అరణ్యంలోని మన యొక్క జీవితమే ముఖ్యమైనది. ఎందుకనగా ఆయన అరణ్యంలో మన యొక్క జీవితంను రూపించుదురు. God called Moses when he was walking or roaming around in the wilderness of Midian. అరణ్యంలో మిద్యాను దేశం నందు ఉన్న అరణ్యంలో మోషే సంచరించుచుండగా దేవుడు మోషేను పిలిచెను. He chose David to be a man after his own heart when he was rearing his sheep in the wilderness. దావీదు ఎప్పుడైతే అరణ్యంలో తన యొక్క మందను కాయిచు ఉండెనో అప్పుడు దేవుడు దావీదును ఎన్నుకొనెను. God blessed Hagar and Ishmael when both of them were roaming around in the wilderness. హాగారు ఇష్మాయేలు అరణ్యంలో సంచరించుచుండగా దేవుడు వారిని ఎన్నుకొనెను. When Ishmael was in the house of Abraham, he became a mocker. ఇష్మాయేలు అయితే దేవుని యొక్క ఇంట్లో ఉండి అతడు పరిహాసం చేయనటువంటి వ్యక్తిగా మారెను. When Abraham sent both the mother and the child to the wilderness, there they cried to God. ఎప్పుడైతే అబ్రహాము హాగారుని అతని యొక్క కుమారుని అరణ్యంలోకి పంపివేసనో అక్కడ వారు దేవునికి మొరపెట్టిరి. And you find with the lad, God heard the cry of the lad and he blessed him. దేవుడు ఆ బిడ్డ యొక్క మొరను విని వారిని ఆశీర్వదించెను. Wilderness is a place which is very solitary, which is a forlorn state. అరణ్యం అన్నటువంటిది ఎంతో ఎండిన బీటలు కలిగిన ఒక స్థలముగా ఉన్నది. In Hosea, God says through the prophet, ప్రవక్త అయిన హోషేయ ద్వారా దేవుడు ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు about the children of Israel. ఇశ్రాయేలు జనుల గురించి ఇలాగూ చెప్పెను. I will allure them and take them to the wilderness to speak to them heart to heart. దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. Hosea 2:14. హోషేయ 2:14 ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. I'll allure her and take her to the wilderness. In the wilderness I will speak to him heart to heart. దానిని ఆకర్షించి అరణ్యంలోకి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. Wilderness is a lonely place. అరణ్యము అని చెప్పినప్పుడు అది ఒంటరి స్థలము. There be no inhabitants in the wilderness. అక్కడ అరణ్యంలో నివసించుటకు ఎటువంటి ఒక నివాసులు ఉండరు. There you and your God, nobody else. మీరును మీ దేవుడు మాత్రమే ఉంటారు, కానీ ఎవరు కూడా ఉండరు. No wife, no children, no pastor, no mother, no sister, no trumpeting, no singing, no preaching, no Bible study. అక్కడ ఎవరు కూడా ఉండరు. భార్యలు, పిల్లలు, సహోదరులు రమ్ము కొట్టుట, పాటలు పాడుట ఏమీ కూడా ఉండదు. You are moving alone with God. మీరు దేవునితో ఒంటరిగా సంచరించుచూ ఉందరు. Nobody else ever comes to intervene with your relationship. మీ దేవునితో మీకున్నటువంటి సంబంధంలో కూడా ఎవరు వచ్చి జోక్యం చేసుకున్నారు. There he will speak to us comfortably. In English Bible, comfortably. The true meaning is he speaks to us heart to heart. ఇంగ్లీష్ బైబిల్లో కంఫర్టబుల్ అనగా హృదయంతో హృదయము మాట్లాడినట్లుగా ఎంతో అనుకూలంగా ప్రేమతో మాట్లాడుదురు. So the greatest achievement in your life is learning to live with Jesus alone. మీ జీవితంలో మీరు సాధించవలసిన అతి గొప్ప సాధన ఏమనగా యేసుతో కూడా మీరు ఒంటరిగా జీవించడం నేర్చుకొనవలెను. Not to be a VIP in the church. యేసులో సంఘంలో ఏదో ఒక ముఖ్యమైన సభ్యునిగా ఉండుట కాదు. Of course God is in the temple. అవును, దేవుడు ఒక మందిరంలో ఉన్నారు, అది నిజమే. You have to come to the temple. మీరు దేవుని యొక్క ఆలయంకు మందిరంకు రావలెను. Because God will speak to you through his prophets. ఎందుకనగా ఆయన తన ప్రవక్తల మూలంగా మనతో He మాట్లాడుతారు. will give you his counsel. తన యొక్క ఆలోచనలు మనకు అనుగ్రహించును. You can have fellowship with other saints. ఇతర పరిశుద్ధులతో కూడా మనకు సహవాసం కలిగి ఉండవచ్చును. You can hear their testimonies. సాక్ష్యంలు వినవచ్చును. And through them your life can be inspired or encouraged. వారి మూలంగా మీ యొక్క జీవితము ప్రేరేపించబడి ఉత్సాహం పొందుదురు. All the saved people were together. రక్షింపబడిన జనులందరూ కూడా ఏకముగా ఉంటురు. Fellowship is God's plan. సహవాసం అన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. But your communion with God is much more important than this fellowship. అయితే ఈ సహవాసం కంటేనో మీకు దేవునితో ఉన్నటువంటి సంబంధము మిక్కిలి ముఖ్యమైనది. In spite of you are maintaining a fellowship in the church, if you lost the fellowship with Christ, you are a loss. మీరు సంఘంతో సహవాసం కలిగి ఉండి దేవునితో కూడా ఉండున్నటువంటి ఆ యొక్క సంబంధంను మీరు కోల్పోయినట్లయితే మీరు నష్టమైపోతురు. Pastors may do miracles. ఆ పాస్టర్లు అద్భుతములు చేయవచ్చును. వారు దయ్యములకు వెళ్ళగొట్టవచ్చును. Others may prophesy. ఇతరులు ప్రవచించవచ్చును. You will eat together. అందరూ కలిసి భోజనం చేయవచ్చును. They say, Lord, we ate together in the streets. ప్రభువా, మేమందరము వీధులలో కలిసి భోజనం చేస్తున్నామని వారు చెప్పుదురు. None of these things will ever be taken for granted. అయితే వీటిలో ఏది కూడా మీకు మేలు కలిగించదు. In one simple word he says, I know you not. ఒకే మాటలో ఆయన చెప్పుదురు, నేను మిమ్మల్ని ఎరగను అని. What does it mean? Tell me. అది దేన్ని చూపెట్టుచు ఉన్నది?
You have never gone through trials. మీరు ఎన్నడూ కూడా ఆ శోధనలో మార్గంలో వెళ్ళలేదు. Understand? అర్థమవుచు ఉన్నదా? You have never became obedient to me for all my words. నా యొక్క మాటలన్నిటికీ కూడా మీరు విధేయత చూపించలేదు. You did your will, not my will. మీరు మీ యొక్క సొంత చిత్తంలో చేసి ఉన్నారు కానీ నా యొక్క చిత్తంలో మీరు జరిగించలేదు. In your name we did, not that as you commanded us we did. వారి ఇష్ట ప్రకారంగా వారు చేసి ఉన్నారు కానీ దేవుడు వారికి ఆజ్ఞాపించిన దాని ప్రకారంగా వారు In the చేయలేదు. name of Jesus, for Jesus you can do many things. యేసు నామములో యేసు కొరకు Whatever you do for him, whatever do in his name, none of these things are going to record. మీరు యేసు కొరకు చేయనటువంటి కార్యంలో ఆయన నామమున చేయనటువంటి కార్యంలో ఏది కూడా లెక్కలోనికి తీసుకుని రాబడవు. Yes, whatever you do in obedience to his word, that will go in the record. ఆయన మాటకు విధేయత చూపించి మీరు చేయనటువంటి కార్యములు అన్నీ లెక్కలోనికి వచ్చును. God told Elijah, you go to Kerith and be there. దేవుడు ఏలియాతో నువ్వు కేరీతు వాగు యొద్దకు వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పెను. He was there for 3 years. అక్కడ అతడు 3 సంవత్సరములు ఉంటెను. God fed him through the ravens. ఆ కాకోలంలో మూలంగా దేవుడు ఏలియాను పోషించెను. If you go to a place where God wants you to go, if you do a thing which God wants you to do, దేవుడు మిమ్మల్ని వెళ్ళమని అని చెప్పిన స్థలంకు మీరు వెళ్ళి ఆయన చెప్పిన కార్యమును మీరు చేసినట్లయితే he will be with you. He will make sure your clothes never wax and old or your shoes never wear out. ఆయన మీతో కూడా ఉండి మీ యొక్క వస్త్రములు పాతగిలకుండును మీ యొక్క చెప్పులు పాతగిలకుండును ఆయన మిమ్మల్ని కాపాడును. If you try to do anything for your own name and fame and for your own advantage or benefit, God won't accept you. On the last day he will say, I know you not. మీ సొంత పేరు కొరకు ప్రఖ్యాతి కొరకు మీ యొక్క సొంత లాభములు ప్రయోజనం కొరకు మీరు చేసినట్లయితే దేవుడు వాటిని అంగీకరించను. చివరి అంత్యదినమున ఆయన మిమ్మల్ని చూసి నేను మిమ్మల్ని ఎరగను అని చెప్పుదురు. Therefore among all the disciples Jesus chose 12. To them he said, be with me, I will send you. శిష్యులందరి మధ్యలో యేసు 12 మందిని ఎన్నుకొని మీరు మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వాక్యము. He chose 12 and he demanded, you must always be with me. ఆయన 12 మందిని ఎన్నుకొని తనతో కూడా ఉంటున్నట్లు ఆయన వారికి అధికారం ఇచ్చెను. He might send them. He might send them. ఆయన వారిని పంపవలెనని. They should not go in their own way. వారు తమ సొంత మార్గంలో వెళ్ళకూడదు. Thinking they have some gifts and some kind of abilities. ఎందుకనగా వారికి కొన్ని వరములు కొన్ని సామర్థ్యములు ఉంటును. Yes, they must go being sent by God. They are called apostles. దేవుని వల్ల పంపబడి వారు వెళ్ళవలెను. అట్టివారే అపోస్తలుగా పిలువబడుచు ఉన్నారు. Because you have some abilities, some gifts and some talents. No, don't try to tempt God by being very adamant in doing things by your own way. మీకు కొన్ని సామర్థ్యములు కొన్ని తలాంతులు కొన్ని వరములు ఉండవచ్చును. ఏదో మీ సొంత ఇష్ట ప్రకారంగా మీరు చేయొచ్చు. దేవుని శోధింపకూడదు. Yes, you must come to the wilderness. మీరు అరణ్యమునకు రావాలెను. Maintain a personal relationship with Christ. క్రీస్తుతో కూడా ఒక వ్యక్తిగత సంబంధమును మనము ఉంచుకొనవలెను. He must speak to your heart to heart. హృదయంతో కూడా హృదయంతో మాట్లాడినట్లుగా ప్రేమగా ఆయన మనతో మాట్లాడవలెను. When God called Paul or Saul, పౌలు అని చెప్పబడిన సౌలును దేవుడు పిలిచినప్పుడు where was his first transfer? అతడి యొక్క మొదటి బదిలీ ఎక్కడికి ఉండెను? A faithful, a good beautiful building was there, a car was there, scooter was there, 2 cook sisters were there. మంచి విశ్వాస గృహము ఈ 2 కార్లు మంచిగా వంట చేయనటువంటి సహోదరులు ఉన్నటువంటి ఒక విశ్వాస గృహము అతడు బదిలీ చేయబడిన. Yes, he says I went to Arabia. అతడు చెప్పుచున్నాడు నేను అరేబియాకు వెళ్ళను అని. And he was there for 3 years. అక్కడ అతడు 3 సంవత్సరములు ఉంటెను. Alone, without anybody help. ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఉంటెను. That was nothing compared to the 2 years of training in IBR. అరణ్యం ఐబిఆర్ లో ఇచ్చినటువంటి 2 సంవత్సరముల తరఫీదుతో దాన్ని పోల్చలేము. In other Pentecostal churches, after 3 years of Bible college studies, they will be sent to a lonely place and they must serve God there without any help. ఇతర సంఘములలో 3 దినముల బైబిల్ కాలేజ్ స్టడీస్ ముగించబడిన తర్వాత ఒక ఒంటరి స్థలంకు ఎటువంటి ఒక సహాయం లేని స్థలంకు వారు పంపించబడుతురు. Unless they establish a church, they will never be given promotions. వారి యొక్క సంఘమును అక్కడ స్థాపించే వరకు కూడా వారికి ఎటువంటి ఒక పదోన్నతులు ఇవ్వరు. Only TPM after 2 years of hostel life in Irbilur, when they come, they'll be given a faith home, some 50, 60 believers to give tithe and 2 sisters cook food and he'll enjoy life, sleeping. టీపీఎంలో మాత్రమే 2 సంవత్సరంలో తర్ఫీదు ముగించబడిన తర్వాత ఒక మంచి విశ్వాస గృహము 50-60 మందిలో ఉన్న విశ్వాసులు వంట చేయనటువంటి ఇతర సహోదరులు ఉండినటువంటి ఒక విశ్వాస గృహం నిచ్చుదురు. They are preparing the life for the final judgment when Jesus says I know you not.
యేసు వారిని చూచి నేను మిమ్మల్ని ఎరుగను అని చెప్పినటువంటి ఆ యొక్క అంత్యదినం జరుగునటువంటి ఒక న్యాయ తీర్పునకు వారు తమను తాము సిద్ధపరచుకొని ఉన్నారు. Workers must, even if God gives you everything, you must take training from God of your own. దేవుడు మీకు సమస్తం అనుగ్రహించినప్పటికీ కూడా దేవుని యొద్ద నుండి మీరు ఒక శిక్షణను పొందవలెను. Don't think these are all God's blessings. These are not God's blessings. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదములను తలంచుకోము. ఇవి దేవుని యొక్క ఆశీర్వాదములు కావు. God blessed Solomon, but he was lost. దేవుడు సొలొమోనును ఆశీర్వదించును కానీ అతడు నష్టమైపోయెను. After dedicating the temple, Solomon skipped away from God's line. ఆలయమును ప్రతిష్ఠించిన తర్వాత దేవుని యొక్క మార్గం నుండి సొలొమోను తప్పిపోయెను. He became a slave to women. అతడు అన్య స్త్రీలకు బానిసగా మారెను. If they don't suffer for Christ, క్రీస్తు కొరకు మనం శ్రమనొందినట్లయితే you can never claim that you are a servant of God. మీరు ఒక దైవ సేవకుడనే హక్కు చూపించలేరు. Suffering is needed only to do God's will. దేవుని యొక్క చిత్తము చేయుటకు మాత్రమే మనకు శ్రమలు కావలెను. Sufferings in the mind and sufferings in the body. మనస్సులో మానసిక శ్రమలు, శరీరంలో శ్రమలు. Only those believers and workers who suffered in their body and in their soul in the early days, they have become strong believers and workers in the church now. పాత కాలంలో ఎటువంటి ఏ విశ్వాసీ సేవకులు విశ్వాసులైతే తమ యొక్క మనస్సులోనూ తమ యొక్క శరీరంలోనూ శ్రమ పడినప్పుడు వారి యొక్క నిజమైన విశ్వాసుల సేవకులుగా మారిరి. God chose David from the wilderness. He chose Moses from the wilderness. దేవుడు అరణ్యంలో నుండి దావీదును మోషేను ఎన్నుకొనెను. They are all very successful. వారందరూ కూడా ఎంతో విజయవంతులుగా మారిరి. Yes, only when from sufferings God chooses you, you know the value of it. That there's a glory awaiting you. శ్రమలలో నుండి మాత్రమే దేవుడు మిమ్మల్ని ఎన్నుకొందురు. అప్పుడు మాత్రమే మీరు ఆయన యొక్క విలువను తెలుసుకొందురు. When Jesus took baptism and came up, యేసు బాప్తిసం పొంది బయటికి వచ్చినప్పుడు our people give a feast to everybody. మన జనులైతే అందరికీ కూడా మంచి విందు చేసి ఉందురు. Anyway, we children of God, you must choose the place called wilderness. And you must choose a personal relationship with God. These are two things I want to emphasize. దేవుని యొక్క పిల్లలమైన మనము ఒక అరణ్య స్థలంను ఎన్నుకొనవలెను. దేవునితో ఒక వ్యక్తిగత సంబంధంను ఉంచుకొనవలెను. When Jesus took baptism, straight away he went to the wilderness. యేసు బాప్తిసం పొందిన వెంటనే ఆయన అరణ్యమునకు కొనిపోబడెను. 40 days and night he was spending time alone with the Father. 40 దీవారాత్రంలో ఆయన ఒంటరిగా సమయంను తండ్రితో గడిపెను. Among wild beasts, Bible says, among wild beasts. దుష్ట మృగముల మధ్య అతడు నివాసము చేసెను. He was fasting and praying. అతడు ఉపవసించి ప్రార్థించెను. And God protected his life. దేవుడు తండ్రి That means when you take baptism, the second step is go through trials. మనం బాప్తిసం పొందిన వెంటనే మనం శోధనల గుండా వెళుతుము. Many believers say, until I was baptized, my life was good. అనేక మంది విశ్వాసులు I had no problem. నేను బాప్తిసం పొందు వరకు నేను మంచిగా ఉంటే నాకు ఎటువంటి ఒక సమస్యలు లేకపోయిను. Only when I came to Pentecost, all problems started, people say. నేను పెంతెకోస్తుకు వచ్చిన తర్వాత అన్ని సమస్యలు ప్రారంభమైనని జనులు చెప్పుచూ ఉన్నారు. That is the way of Pentecost. అదే పెంతెకోస్తు యొక్క మార్గము. As you take water baptism, God won't take you to a palace of Herod to eat food there. మీరు బాప్తిసం పొందిన వెంటనే ఏదో మిమ్మల్ని ఒక అరణ్యంకు ఒక అంతఃపురంకు దేవుడు మిమ్మల్ని కొనిపోరు. God will take you to his training center. What is it? Wilderness. ఆయన తర్ఫీదు కేంద్రంగా ఉన్నటువంటి అరణ్యంకు దేవుడు మిమ్మల్ని కొనిపోతురు. There you must learn to be with Jesus alone. అక్కడ మీరు ఒంటరిగా యేసుతో ఉండుట నేర్చుకొనవలెను. Not with everybody. అందరితో కాదు. There only you can learn about Jesus. అక్కడ మీరు యేసుని గురించి నేర్చుకొనగలరు. And because he went there, ఆయన అక్కడికి వెళ్ళి ఉన్నందున he made wilderness a place of prayer. ఆయన అరణ్యంను ఒక ప్రార్థనా స్థలంగా మార్చుకొనిరి. Luke 5:16. లూకా 5:16 వాక్యము. Jesus made the wilderness a place of prayer. యేసు అరణ్యంను తన యొక్క ప్రార్థనా స్థలంగా మార్చుకొనిరి. Even so, at the time of hardships, when you happen to be alone with Christ, you will increase your prayerful life. అదే prayer means communication with God. మీ యొక్క కఠినమైన పరిస్థితులలో మీరు దేవునితో ఉన్నటువంటి సంబంధంను పెంచుకొనుదురు అనగా మీ యొక్క దేవునితో మీకు ఉన్నటువంటి సహవాసము వృద్ధి చెందును. The Old Testament church was in the wilderness, Bible says. పాత నిబంధన సంఘం అన్నటువంటిది అరణ్యంలో ఉన్నదని బైబిల్ చెప్పుచూ ఉన్నది. Acts 7:8. అపోస్తలుల కార్యము 7:8 వాక్యము. The Old Testament church was established in the wilderness. పాత నిబంధన సంఘం అన్నటువంటిది అరణ్యంలో స్థాపింపబడెను. Not in the heart of the city, a beautiful building. పట్టణంలోని మధ్య భాగంలో ఒక మంచి రమ్యమైన కట్టడంలో కాదు. In the church in the wilderness, God was giving oracles to his people. అరణ్యంలో ఉన్నటువంటి సంఘములో దేవుడు ఆయన యొక్క కట్టడలను జనులకు ఇచ్చెను. God gave them the commandments. దేవుడు వారికి ఆయన యొక్క ఆజ్ఞలు ఇచ్చెను. When we were living in rented houses, మనము ఈ యొక్క అద్దె ఇంట్లలో ఉన్నప్పుడు, isolated areas,
with the proper food, shelter, convenience. సరైన ఆహారము వసతులు లేనటువంటి స్థలములలో In those days, God gave beauty teachings to the church. అటువంటి సమయంలో దేవుడు సంఘమునకు మంచి బోధలు ఇచ్చెను. People became very, very strong. జనులు ఎంతో బలవంతులుగా బలమైన వారిగా మారిరి. Now we are living in air-conditioned houses. ఇప్పుడు మంచి ఎయిర్ కండిషన్స్ ఉన్న ఇళ్లలో First floor, second floor, third floor, fourth floor, all with the lifts. మొదటి అంతస్తు, రెండో అంతస్తు, నాలుగో అంతస్తుల వరకు లిఫ్ట్లలో వెళ్ళొచ్చు ఉన్నాము. Grace is gone and knowledge is gone, wisdom is gone, prayer life is gone. కృప లేదు, జ్ఞానము లేదు, తెలివి లేదు, ప్రార్థన జీవితం అంతే కూడా తొలగిపోయి ఉన్నది. Luxury will always take us to hell only. ఈ యొక్క సదుపాయములన్నీ కూడా మనల్ని నరకంలోకి నడిపించును. The rich man never did any sin. The rich man never did any sin. ధనవంతుడు ఏ పాపము చేయలేదు. But he lived a sumptuous life. అయితే అతడు ఎంతో సుఖభోగమైన జీవితం చేసెను. Carefree life. ఎటువంటి చింత లేని జీవితం చేసెను. That took him to hell. అది అతని నరకంలోకి నడిపించెను. When Abraham sentenced the judgment, when he gave the judgment, అబ్రహాము అతనికి న్యాయము తీర్పు విధించినప్పుడు what did he say? అతడు ఏమి చెప్పెను? You received all good things when he was on the earth. నీవు నీ జీవిత కాలం అంతయు సుఖమును అనుభవించితివి. This man evil things. ఇతడైతే కష్టమును అనుభవించెను. In heaven it was inverted. ఇప్పుడు పరలోకమందు అది మార్చబడి ఉన్నది. They lived a luxurious life, they suffered. Those who lived a suffering life, they were living a luxurious life in heaven. భూమి మీద సుఖం అనుభవించిన వారు అక్కడ కష్టం అనుభవించుచున్నారు. ఇక్కడ కష్టం అనుభవించిన వారు పరలోకమందు సుఖం అనుభవించుచు ఉన్నారు. For necessity you can use anything. అవసరతల కొరకు మీరు ఏదైనా చేయవచ్చును. You should never be used for luxury. మీ యొక్క సుఖము కొరకు మీరు దేనిని ఏమీ Keep చేయకూడదు. this mind and live very carefully. You have to stand one day before the judgment seat of Christ, whether you are a worker or a believer. మీరు విశ్వాసి అయినప్పటికీ, సేవకులు అయినప్పటికీ ఒక దినమున మీరు న్యాయ సింహాసనం ఎదుట నిలబడడం వల్ల నేను మనసులో ఉంచుకొని అన్ని కార్యములు జరిగించవలెను. The Old Testament church was kept in the wilderness, and there God was giving oracles to the people of God. పాత నిబంధన సంఘం అనేటువంటిది అరణ్యంలో స్థాపించబడెను. అక్కడ నుండి దేవుడు ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడలన్నిటి కూడా వారికి ఇచ్చెను. Paul, while doing the ministry, he never lived in a luxurious palace. పౌలు తన సేవ కాలం అంతటిలో కూడా ఒక సుఖవంతమైన అంతఃపురంలో జీవించలేదు. Every believer and every worker must study the life of Paul from 2 Corinthians 11 chapter. 2 కొరింథీ 11వ అధ్యాయంలో రాయబడిన దానిని ఆధారం చేసుకొని ప్రతి ఒక్క దైవ సేవకుడు, విశ్వాసుడు కూడా జీవించడం నేర్చుకోవలెను. From verse 26 and down he says, in the perils in the wilderness, in the perils of waters, journeying, and own countrymen from the heathen, our own men in the cities and seas, everywhere he made it a wilderness. అనేక పర్యాయంలో ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, అన్ని ఆపదలు ఇతడు అరణ్యమును He spent his life in the midst of perils. అన్ని ఆపదలలో అతడు తన యొక్క జీవితమును గడిపెను. Therefore he became Saint Paul. అందు నిమిత్తం అతడు పరిశుద్ధుడైన పౌలుగా మారెను. He learned suffering. అతడు శ్రమలను నేర్చుకొనెను. He made himself weak that God's strength may be made manifest through him. తన మూలంగా దేవుని యొక్క శక్తి బయలుపడే నిమిత్తము తన్ను తాను బలహీనునిగా మార్చుకొనెను. That is the true ministry. అది నిజమైన పరిచర్య. That is the true life of a true child of God. అది నిజమైన దేవుని బిడ్డ యొక్క యథార్థమైన జీవితము. God takes you through perils. Remember, you are under CCTV, under God's surveillance. దేవుడు మిమ్మల్ని ఒక ఆపద గుండా నడిపించినట్లయితే మీరు దేవుని యొక్క దృష్టి కింద అతి సమీపంగా ఉన్నారని జ్ఞాపకం ఉంచుకొనవలెను. You must rather be thankful to God for that. దాని కొరకు మీరు ఎంతో కృతజ్ఞులుగా ఉండవలెను. If you want to make an ornament from gold, బంగారం నుండి మీరు ఏదైనా ఒక ఆభరణమును తయారు చేయవలెనంటే the gold has to go through fire. బంగారం అన్నటువంటిది అగ్ని గుండా వెళ్ళవలెను. It has to be melted. అది కరిగించబడాలి. Then only it will be molded. It can be molded. అప్పుడు మాత్రమే దానిని మనం రూపించవచ్చును. So many tools will be applied on it. అనేకమైన ఉపకరణములు మనం ఉపయోగించుదుము. To fashion it and make it a beautiful jewel. దాని యొక్క మంచి అంత సౌందర్యవంతమైన ఆభరణంగా మార్చు నిమిత్తము. Without sufferings, without hardship, without difficulties, without the life of wilderness, no child of God can ever become a beautiful, valuable, precious jewel in the sight of God. శ్రమలు, కష్టములు, శోధనలు లేకుండా ఏ ఒక అరణ్యము జీవితం లేకుండా ఎటువంటి ఒక దేవుని బిడ్డ కూడా ఒక మనోహరమైన ఆభరణంగా మార్చబడలేదు. So you must always be in God's hands and allow him to mold you and shape you. ఎల్లప్పుడు కూడా మీరు దేవుని యొక్క చేతిలో ఉండి ఆయన మిమ్మల్ని రూపించుటకు, మిమ్మల్ని మల్చు నిమిత్తము మిమ్మల్ని మీరు ఆయన చేతికి సమర్పించుకొనవలెను. In the wilderness you must make Jesus to be your only support.
అరణ్యంలో యేసు మాత్రమే మీకున్నటువంటి ఒకే ఒక సహాయకుడుగా మీరు మార్చుకొనవలెను. In Song of Solomon chapter 8 verse 5. పరమ గీతము 8వ అధ్యాయం 5వ వాక్యము. About the bride we learned that she was walking along the wilderness leaning on the breast of Jesus. పెళ్లి కుమార్తె గురించి మనం చదివినట్లయితే ఆ పెళ్లి కుమార్తె ప్రియుని మీద ఆనుకొని అరణ్యంలో నడుచుచూ ఉండెను. Only in a remote area, in a lonely place, you will learn to always lean on Jesus and live. ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరి పరిస్థితులలోనే ఎవరు లేనప్పుడు మాత్రమే యేసుని మీద ఆనుకొనుటను మనం నేర్చుకొనగలము. That's why God sometimes takes you through certain sicknesses. అంద నిమిత్తము దేవుడు మిమ్మల్ని కొన్ని మార్లు వ్యాధుల గుండా నడిపించును. For all other problems you can take the help of others. అన్ని సమస్యలకు మీరు ఇతరుల యొక్క సహాయంను తీసుకొనవచ్చును. If you have some financial crisis, you can borrow money from others or you can take a loan from the bank. ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే మీరు ఇతరుల యొక్క డబ్బును అప్పు తీసుకొనవచ్చును, లేనట్లయితే బ్యాంక్ లో లోన్ తీసుకొనవచ్చును. The last trial according to the devil is sickness in the body. అయితే అపవాది యొక్క చివరి శోధన ఏమనగా శరీరంలో వ్యాధిని పుట్టించును. The devil told God, సాతాను దేవునితో చెప్పెను about Job, యోబు గూర్చి, you have blessed him on every side. నువ్వు అన్ని ప్రకాల అతన్ని ఆశీర్వదించి ఉన్నావు. Therefore he is living a truthful life to you. అందునిమిత్తం అతను ఎదుట యథార్థంగా జీవించుచున్నాడు. Yes. So God's okay, I'll give Job in your hand, you do whatever you like. అప్పుడు దేవుడు సరే నేను యోబుని నీ చేతికి అప్పగించుచున్నాను, నీ ఇష్ట ప్రకారంగా He అతనికి took away his చేయవచ్చును. property. అతడు తన యొక్క సంపద అంతటిని కూడా నాశనం Killed చేసెను. all the 10 children. 10 మంది పిల్లలను అతడు చంపివేసెను. Job came to wilderness. యోబు ఒక అరణ్య స్థలంకు వచ్చెను. Sitting upon ashes with sackcloth, you are crying to God. బూడిదల మీద బోనపెట్ట కట్టుకొని అతడు దేవునికి మొరపెట్టెను. In the wilderness only he came to know about God. అరణ్యంలోనే దేవుడు ఎట్టివాడు అని యోబు తెలుసుకొనగలిగెను. And because he remained faithful and loyal, God gave him everything double fold in the end. అయితే యోబు ఎంతో న్యాయంగా నీతివంతుడుగా నడుచుకొని ఉన్నందున దేవుడు చివరిలో అతనికి రెండంతలుగా సమస్తమును అనుగ్రహించెను. When everything was lost, property was lost, children were lost. ఎప్పుడైతే సమస్తము నష్టమైపోయినో, పిల్లలు చనిపోయి సంపద అంతా కూడా నష్టమైపోయినో, Job only praised God. యోబు దేవుని స్తుతించెను. Then the devil said, అప్పుడు సాతాను ఇలా కూడా చెప్పెను, man may give up anything for you, but you touch his body, then he will deny you. నువ్వు ఎప్పుడైతే ఆయన శరీరమును ముట్టుదువో అప్పుడు నిన్ను ఎరగడాన్ని చెప్పును అని అపవాది చెప్పెను. You touch his body, then he will deny you. అతడి యొక్క శరీరమును మాత్రమే నువ్వు ముట్టుమో అప్పుడు So అతడు among నిన్ను all ఎరగడు. the trials, sickness is the last trial, ultimate trial. అన్ని శోధనలలో ఈ యొక్క వ్యాధి అంతిమ శోధన. In the sickness, nobody can help you. ఈ వ్యాధిలో ఎవరు కూడా మీకు సహాయం చేయలేరు. They can treat you, they can't bear your pain. వారు మీకు చికిత్స చేయగలరు కానీ మీ యొక్క వేదనను వారు సహించలేరు. They can give you food, they can give you a bath, they can massage you, they can apply oil, they can give you anything can be done. They cannot bear your pain. వారు మీకు ఆహారం పెట్టగలరు, మీకు స్నానం చేయించగలరు, మీ యొక్క అన్ని విధములుగా మీకు సహాయం చేయగలరు కానీ మీ యొక్క వేదనను వారు భరించలేరు. I suffered 2 times very severely, once in Nepal, then second time in Dimapur. నేను 2 మార్లు ఎంతో తీవ్రంగా వ్యాధి పడితేనే, ఒక మారు నేపాల్లోను, 2వ మారు దిమాపూర్లో. In Nepal I developed 3 boils in my mouth. నేపాల్లో నేను నాకు నోట్లో 3 గడ్డలాయను. One in the throat, the other was under my tongue, the third was in my gum. ఒకటి నా యొక్క గొంతులో, రెండవది నా నాలుక క్రింద, మూడవది నా యొక్క చిగుర్లలో. My face became so swollen. నా యొక్క ముఖము ఎంతగానో వాసిపోయెను. 17 days I couldn't swallow up my own saliva. 17 దినములో నా సొంత ఉమ్మును కూడా నేను మింగలేకపోయి ఉంటిని. 17 days I couldn't swallow up my own saliva. 17 దినములో నా ఉమ్మును కూడా నేను మింగలేకపోతిని. And every time I used to vomit. ప్రతి మారు నేను వాంతి చేసుకొనుచు వచ్చితిని. Every 2 seconds phlegm. Within half an hour your bucket will be filled. ప్రతి 2 నిమిషములకు నేను ఉమ్ముచూ ఉంటిని. అరగంటలో ఆ యొక్క బకెట్ నిండిపోవును. Yes. Some 5-6 brothers are around me, sisters are around me. Nobody could help me. 5-6 సహోదరులు నా చుట్టూ ఉండిరి. కొంతమంది సహోదరులు కూడా ఉండిరి కానీ వారు నాకు ఎట్టి సహాయం చేయలేకపోయారు. 17 దినములు. Those are the pain I had in my life. ఆ యొక్క దినములలో నా జీవితంలో ఎంతో వేదన ఉండెను. Nobody else could bear it. ఎవరు కూడా ఆ యొక్క వేదనను సహించలేకపోయారు. That is the last trial. అదే చివరి శోధన. But I have a nature, I always cry to God. నాకు ఒక స్వభావం ఉండెను, నేను ఎల్లప్పుడూ కూడా దేవునికి మొరపెట్టుదును. I kept on crying, but I cannot even produce, no voice will come out of my mouth. నేను దేవునికి కొనసాగించి మొరపెట్టితిని కానీ నా యొక్క గొంతులో నుండి కొద్దిగా స్వరము, శబ్దము కూడా బయటికి రాలేదు. Within 10 minutes, 10 నిమిషాలలో 17 days of sickness was healed instantly. 17 దినములో ఉన్న వేదన వెంటనే ఒక స్వస్థత పొందితిని. Yes, there is a gland under my tongue called
salivatory gland. నా యొక్క నాలుక క్రింద సలైవటరీ గ్లాండ్ అనే ఒక To the size of a big Bengal gram. The salivatory gland was to the size of a big Bengal gram. I kept it for many days, then threw it out. నా నాలుక కింద ఉన్నటువంటి గడ్డలు అన్నటువంటి ఆ యొక్క శనగలు ఉన్నటువంటి ఆ యొక్క రూపంలో ఉండెను, కానీ దేవుడు వాటిని స్వస్థపరచెను. And throughout the boil, what happened to it, nobody knows. How it disabled, I couldn't believe myself. ఆ యొక్క 2 నిమిషంలలో ఏ విధంగా అది అదృశ్యమైన నాకు తెలియలేకపోయాను. ఎంతగానో నేను వేదన పడి ఉంటిని. Nobody could help me. ఎవరు కూడా నాకు సహాయం చేయలేకపోయింది. They say, pastor, we are praying. Okay, you pray. అందరూ కూడా పాస్టర్ గారు మేము మీ కొరకు ప్రార్థించుచున్నామని చెప్పిరి. So sickness is the last trial. వ్యాధి, Bible said death is the last trial, but for us, when we are alive, sickness is the last trial. మరణము చివరి శోధన అని చెప్పబడినప్పటికీ సజీవులైన మనకి ఈ యొక్క వ్యాధియే అంతిమ శోధన. One day or the other, you may have to go through that path also. Be ready for it. ఏదో ఒక దినమున మనమందరం కూడా అటువంటి యొక్క మార్గంలో గుండా వెళ్ళవలసి వచ్చును. అందరూ దానికి సిద్ధంగా ఉండాలి. And now we shall ask God for grace. ఇప్పుడే దేవునిని ఆ యొక్క కృప కొరకు అడగవలెను. I don't like anybody to fall sick, but if it is God, the trial from God, we can't reject it. నేను ఎవరు కూడా వ్యాధి పడవాలని నేను కోరుకోవట్లేదు, కానీ అది దేవుని యొద్ద నుండి అనుమతించబడిన శోధనగా ఉన్నట్లయితే మనం ఏమీ కూడా చేయలేము. Some pastors say nobody should fall sick. That's a good idea. కొంతమంది పాస్టర్లు చెప్పుదురు ఎవరు కూడా వ్యాధి పడకూడదని. అది మంచి సలహాయే. But if God wants to make you sick, then what will you do? దేవుడే మిమ్మల్ని వ్యాధి కలిగించవాలని తలంచినట్లయితే మనం ఏమి చేయగలము? One pastor told me nobody should die in sickness. I said all the cheap are dying in sickness. What do you say then? ఒక పాస్టర్ గారు చెప్పి ఉన్నారు ఎవరు కూడా వ్యాధిలో మరణించకూడదు అని. నేనైతే ప్రధాన పాస్టర్లు అందరూ కూడా వ్యాధిలోనే మరణించుచున్నారు కదా, మీరు ఏం మాట్లాడుతున్నారని అడిగింటిని. We cannot say nobody should die in sickness. మనం ఎవరు కూడా వ్యాధిలో మరణించకూడదు అని చెప్పలేము. Sickness is one of the causes for death. వ్యాధి అనేటువంటిది మరణంకు ఉన్న అనేకమైన కారణాలలో ఒకటి అయి ఉన్నది. Everybody cannot be like Enoch. అందరూ కూడా or Elijah. అందరూ కూడా ఏలియా హనోకు వలె ఉండలేరు. Even they had to come down to the earth and die. వారు కూడా మరలా భూమి మీదకి వచ్చి మరణించవలసి ఉన్నది. So don't fear sickness. వ్యాధి గురించి భయపడకూడదు. Yes, you always have a welcome word for that. ఎల్లప్పుడు కూడా దాన్ని ఆహ్వానించుచూ ఉండవలెను. But make sure you never deny Jesus. అయితే క్రీస్తును ఎరగమని చెప్పకుండా ఉండటంలో మనం నిశ్చయంగా ఉండాలి. Lean on his chest and come follow. ఆయన యొక్క రొమ్మును ఆనుకొని ఎల్లప్పుడు ఆయనను వెంబడించవలెను. Only from him you can have some kind of solace. ఆయన నుండి మాత్రమే మీకు ఒక విధమైన నెమ్మది దొరుకును. Church and pastors and believers, they can come and visit us, they can pray for us. They can't bear our pain. They can't bear our pain. పాస్టర్లు విశ్వాసులు అందరూ వచ్చి మనల్ని దర్శించుదురు, కానీ మన యొక్క వేదనను వారు సహించలేరు. Don't trust in them. వారి మీద నమ్మిక ఉంచుకుము. Let them do their business. వారు వచ్చి వారి యొక్క పనిని చూసుకొని నిమ్ము. By their prayers sometime God will work in our life, no doubt. వారి యొక్క ప్రార్థన మూలంగా కొన్ని మార్లు దేవుడు మన జీవితంలో క్రియ చేయుదురు. But you must always cling on to Jesus. అయితే ఎల్లప్పుడు మీరు దేవునిని ఆనుకొని ఉండాలి. Learn to cry to Jesus. ఎల్లప్పుడు యేసుకు మొరపెట్టుట నేర్చుకొనుము. Run into the hospitals can give you treatment, or they can heal you also sometimes. మీరు వైద్యుల యొద్దకు పరిగెత్తినట్లయితే వారు కొన్ని మార్లు మీకు చికిత్స చేసి స్వస్థత కూడా ఇవ్వగలరు. That is called scientific healing. Tell me. అదే శాస్త్రపరమైన స్వస్థత. When we come and speak to you, sometimes they call psychological healing. మేము వచ్చి మీతో కొద్ది సమయం మాట్లాడినట్లయితే మీకు మానసికమైన స్వస్థతను మీకు అనుగ్రహించుదుము. When you are sick, when I come to your house, I am praying for you, speaking you some comfortable, consoling words. I am only giving you psychological healing. మీరు వ్యాధి పడినప్పుడు నేను మీ ఇంటికి వచ్చి కొన్ని మీకు సమాధానకరమైన నెమ్మది కలిగించినటువంటి మాటలు మాట్లాడినట్లయితే మీకు మానసిక స్వస్థతను అనుగ్రహించుచూ ఉన్నాను. Divine healing is something supernatural. It heals not only the body, even if it doesn't heal the body, it will heal the soul. There is a difference. దైవిక స్వస్థత అన్నటువంటిది ప్రకృతికి అతీతమైన స్వస్థత. అది మీ యొక్క శరీరంను స్వస్థపరచును. ఒకవేళ అది మీ యొక్క శరీరంను స్వస్థపరచకపోయినప్పటికీ మీ యొక్క ప్రాణంను అది స్వస్థపరచును. All the healings are okay. All the 4 healings you can have. Natural, psychological, scientific, divine. 4 healings. సహజమైన స్వస్థత, శాస్త్రపరమైన స్వస్థత, మానసికమైన స్వస్థత, దైవికమైన స్వస్థత, ఇవన్నీ కూడా సరియే. Some sickness that comes of its own, it goes of its own. కొన్ని వ్యాధులు వాటంతట అవి వచ్చి అవి వెంటనే వెళ్ళిపోవును. That is natural sickness. అవి సహజమైన natural healing. సహజమైన స్వస్థత. Some are scientific healing. కొన్ని శాస్త్రీయపరమైన స్వస్థత పొందుదురు. If you take medicine, if you adjust your food, మీ ఆహార పద్ధతులను scientific. మీ ఆహార పద్ధతులను సరి చేసుకొని కొన్ని మందులు తీసుకొని మంచిగా నిద్రపోయినట్లయితే మీరు స్వస్థ పొందుదురు. When temporarily I develop
diabetes, most of my friends doctors are believers doctors. They all said, Pastor, minimum 6 hours you must sleep. నాకు ఈ యొక్క చక్కెర వ్యాధి వచ్చినప్పుడు నా యొక్క స్నేహితులుగా ఉన్నటువంటి వైద్యులు చెప్పినటువంటి ఏది కార్యం ఏమనగా, పాస్టర్ గారు మీరు కనీసం 6 గంటలు నిద్రపోవాలని నాకు చెప్పి ఉన్నారు. I was priding over my sleep. I said I used to say only about 2 hours, 1.5 hours. నేను ఎల్లప్పుడు కూడా నేను 2 గంటలు మాత్రమే నిద్రపోదును, 1.5 గంట మాత్రమే నిద్రపోదునని ఎల్లప్పుడు గర్వించుచూ ఉంటిని. Lord, give me sleep. ఇప్పుడైతే నేను దేవునికి ప్రార్థన చేయుచు ఉన్నాను, ప్రభువా నాకు నిద్ర కావాలి అని. These are all scientific. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారమైనవి. Divine healing, దైవిక స్వస్థత even if అనునటువంటిది. your body perishes, మీ యొక్క శరీరము నశించినప్పటికీ కూడా your soul is saved. నీ యొక్క ప్రాణము ఎంతో సౌఖ్యంగా సుఖముగా ఉంటును. Therefore in our church we always speak, though 99% of believers they go for medicine, 99% of believers go for medicine, still we don't give up teaching about divine healing. మన యొక్క సంఘంలో 99% అందరు విశ్వాసులు వైద్యము వెనుకల వెళ్ళినప్పటికీ కూడా మేము దైవిక స్వస్థత యొక్క సత్యంను బోధించడం మానివేయము. ఇతర చికిత్సలన్నీ కూడా సరియే. Judgment is in God's hands. న్యాయ తీర్పు దేవుని యొక్క చేతిలో ఉన్నది. But the beauty in divine healing is, అయితే దైవిక స్వస్థతలో ఉన్నటువంటి సౌందర్యం ఏమనగా, tell me, your soul is healed, మీ యొక్క ప్రాణము స్వస్థత నొందును, your conscience is pure, మీ యొక్క మనస్సాక్షి పవిత్రముగా ఉంటును, you can 100% go to heaven. మీరు 100% పరలోకమునకు వెళ్ళగలరు. So ask God to heal your soul first. మొట్టమొదటిగా దేవుడు మీ యొక్క ప్రాణంను స్వస్థపరచమని అడుగుము. Because even if you die in sickness, your soul should go to heaven. మీరు వ్యాధిలో మరణించినప్పటికీ కూడా మీ యొక్క ప్రాణము పరలోకమునకు వెళ్ళవలెను. In 1 Corinthians 5th chapter, 1 కొరింథీ 5వ అధ్యాయము, Saint Paul says, పరిశుద్ధుడైన పౌలు ఇలాగూ చెప్పిరి, if anyone sins, ఎవడైనా పాపం చేసిన యెడల give his body to the devil. అతని యొక్క శరీరమును అపవాదికి అప్పగించుము. Let the body destroy him. Let the devil destroy his body. ఆ యొక్క సాతాను అతని యొక్క శరీరమును పాడు చేయనిము. That his soul may be saved in the end. 5th verse, 4th verse. 5. Quick. 1 Corinthians 5:5. 1 కొరింథీ 5వ అధ్యాయం 5వ వాక్యము, నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. So here about sin Bible says, but spiritual also we can take it. ఇక్కడ పాపం In case the devil wants to destroy your body, let him do it. ఒకవేళ అపవాది మీ యొక్క శరీరమును నశింప చేయకూడనలా వారు అలాగ చేయనిము. Why? ఎందు నిమిత్తము Your soul can be saved. మీ యొక్క ప్రాణము రక్షింపబడును. He can destroy only your body, but Jesus said, I destroy your soul and body. అతడైతే మీ యొక్క శరీరమును మాత్రమే నశింప చేయగలరు కానీ యేసు మన యొక్క శరీరమును మన యొక్క ప్రాణమును రెండింటిని కూడా నశింప చేయగలరు. Don't fear sickness, don't fear the devil also. అందు నిమిత్తము వ్యాధికి భయపడకూడదు, అపవాదికి కూడా భయపడకూడదు. Yield your body for sufferings and God will protect it and he will deliver it. మీ యొక్క శరీరమును శ్రమలకు సమర్పించుము, ఆయన మిమ్మల్ని కాపాడును. Take time to always sanctify yourself and cry to God. These are 2 good medicines. ఎల్లప్పుడు మిమ్మును మీరు శుద్ధీకరించుకొనుటకు దేవునికి మొరపెట్టుటకు సమయంను ఖర్చు Whenever you చేయవలెను. fall sick, మీరు వ్యాధి పడినప్పుడు ఎల్లను always use 2 first aid. One is humble yourself and cry to God. మొట్టమొదటిగా మనం తగ్గించుకొనవలెను, రెండవదిగా దేవునికి మొరపెట్టవలెను. I have received healing many times by crying. నేను దేవునికి మొరపెట్టి అనేక మార్లు స్వస్థతను పొందితిని. Secondly, రెండవదిగా sanctify your life, నీ జీవితంను that శుద్ధీకరించుకొనుము, your soul may be saved. నీ యొక్క ప్రాణము రక్షింపబడు So నిమిత్తము. that even if you happen to die in sickness, అందు నిమిత్తము మీరు వ్యాధిలో మరణించవలసి వచ్చినప్పటికీ your soul can go to heaven. నీ యొక్క ప్రాణము పరలోకమునకు వెళ్ళును. How many of you understood me? ఎంతమంది దీన్ని అర్థం చేసుకోగలిగి ఉన్నారు? Hallelujah. So maintain that life. అటువంటి ఒక జీవితంను మనం కాపాడుకొనవలెను. Now in the first wilderness, మొదట అరణ్యములో God is doing great things in our life. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయుచు He ఉన్నారు. transforms our life. ఆయన మన జీవితంలో రూపాంతరపరచును. If you fail to go to the first wilderness, మొదట అరణ్యంలోకి మీరు వెళ్ళుటలో విఫలులు అయిన ఎడల, this is more important, you will have to go through 2 more wildernesses. ఇది ఎంతో ముఖ్యమైనది. ఆ యొక్క మొదటి అరణ్యంకు మీరు వెళ్ళినట్లయితే ఇంకా 2 అరణ్యములకు మీరు వెళ్ళవలసి వచ్చును. First wilderness is permitted by God. మొదటి అరణ్యం అన్నటువంటిది దేవుని ద్వారా, Permitted by God. దేవుని వల్ల అనుమతించబడిన అరణ్యము. Through trials and temptations. శోధనలు శ్రమలు మూలముగా. And there you should maintain a close relationship with God. అక్కడ దేవునితో మీరు ఒక సన్నిహిత సహవాసమును కాపాడుకొనవలెను. Walk through the wilderness leaning on your bridegroom.
నీ యొక్క ప్రియుని మీద ఆనుకొని అరణ్యంలో నడవలెను. He will speak to you heart to heart, comfortably. ఆయన ఎంతో ప్రేమగా హృదయంతో హృదయం మాట్లాడినట్లుగా అనుకూలంగా నీతో మాట్లాడుదురు. For these two things you must give importance. ఈ రెండు కార్యంలో మీరు ముఖ్యత్వం ఇవ్వవలెను. Then the life in the wilderness will transform your life. అప్పుడు అరణ్యం అన్నటువంటిది మీ యొక్క జీవితంలో మార్చివేయును, రూపాంతరపరచును. Jesus made the wilderness a place of prayer. యేసు అరణ్యంని ఒక ప్రార్థనా స్థలముగా మార్చుకొనిరి. At the time of hardships, at the time of trials and temptations, pain, agony, spend time in crying and praying. కష్టములలో, శ్రమలలో, శోధనలలో, వేదనలలో ఆయన ప్రార్థించుచు సమయంను గడిపిరి. Don't trust the pastors, sisters, mothers. They will pray. పాస్టర్లను, సిస్టర్లను, మదర్ల మీద మీ యొక్క నమ్మిక ఉంచకూడదు. వారు ప్రార్థించుదురు. But lean on the Lord. అయితే దేవుని మీద ఆనుకొనుము. He alone can be with you. ఆయన మాత్రమే మీతో ఉండగలరు. We cannot bear up your pain. Jesus can bear up your pain also. మీ యొక్క వేదనను మేము సహించలేము, కానీ యేసు మీ యొక్క వేదనను కూడా సహించగలరు. How? ఎలాగునా? By giving you abundant grace. మీకు అధికమైన కృపను అనుగ్రహించి. Grace is anesthesia for true children of God. కృప అన్నటువంటిది నిజమైన దేవుని బిడ్డలకు ఇచ్చినటువంటి ఒక మత్తు మందుగా ఉన్నది. What is grace? కృప అనగా ఏమిటి? Enabling divine power. మన క్రియ చేయుటకు సాధ్యపరిచినటువంటి ఒక దైవికమైన శక్తి. There was a thorn given to Paul pricking 24 hours. పౌలుకు 24 గంటలు ఒక కూర్చున్నటువంటి ముళ్ళు ఉండును. God said, I have given you anesthesia, don't worry. దేవుడు చెప్పి ఉన్నాడు, నేను నీకు కృపను అనుగ్రహించున్నాడు, చింతించకుము అని. He never felt that pain. అతడు ఆ యొక్క వేదనగా ఉండలేదు. With that pain you are doing the ministry vigorously. ఆ యొక్క వేదనతో అతడు సేవను ఎంతో ఆసక్తిగా తీవ్రంగా చేసెను. God told him, in your weakness my strength will be made manifest. నీ యొక్క బలహీనతలో నా యొక్క శక్తి పరిపూర్ణమగునని చెప్పెను. So sometimes God makes us weak. కొన్ని మార్లు దేవుడు మనల్ని బలహీనులుగా మార్చును. To make you understand the importance and of the grace of God. What the grace of God do for you. దేవుని యొక్క కృప ఒక ముఖ్యత్వం మీరు తెలుసుకునే నిమిత్తము, దేవుని యొక్క కృప మీ జీవితంలో ఎట్టి కార్యములు చేయనని మీరు తెలుసుకునే నిమిత్తము దేవుడు మిమ్మల్ని బలహీనతకు లోను చేయను. And if you receive grace by humbling yourself, మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని యొక్క కృపను leaning పొందినట్లయితే, on God and trusting in Him, దేవుని మీద ఆనుకొని ఆయన మీద నమ్మిక ఉంచి, God can bear up even your pain, which others cannot do. ఇతరులు చేయనట్లుగా దేవుడు మీ యొక్క వేదనను కూడా సహించగలరు. This is the first wilderness. ఇదే మొదటి అరణ్యము. Every child of God must choose it and you must be well prepared to go through it. ప్రతి ఒక్క దేవుని బిడ్డ దానిని ఎన్నుకొని దాని గుండా వెళ్ళుటకు మీ యొక్క మనసును సిద్ధం చేసుకొనవలెను. Failing, దానిలో విఫలమైన ఎడల you will have to go to the second wilderness. మీరు రెండవ అరణ్యమునకు వెళ్ళవలసి వచ్చును. What is the wilderness? ఆ యొక్క రెండవ అరణ్యం ఏమిటి? When Jesus comes, you will be led behind. యేసు వచ్చినప్పుడు మీరు విడవబడుదురు. Read Revelation chapter 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. The woman fled into the wilderness. ఆ యొక్క స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ఆయన సింహాసనం. 6వ వాక్యము. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. She was in the heavenly places. ఆమె పరిశుద్ధ స్థలములలో ఉంటెను. In the Bible study I taught you, all the saints of God are now living in heavenly places. ఆమె పరలోకమందు ఉండెను. మన పరిశుద్ధులందరూ కూడా పరలోక స్థలములలో ఉన్నారు. John saw her in the heaven. యోహాను ఆమెను పరలోకములలో చూసెను. There appeared a great wonder in heaven, he says. So she was in the heaven. పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను, అనగా ఆమె పరలోకమందు ఉండెను. According to Ephesians 3:6, she was in the heavenly place. లేనట్లయితే ఎఫెసీ 3వ అధ్యాయము 16వ వాక్యంలో చదవబడినట్లుగా ఆమె పరలోక స్థలములలో ఉంటెను. She gave, and there she was traveling, praying, ఆమె పైనున్న స్థలములలో ఉండి ప్రసవ వేదన పడుచు కేకలు వేయుచు ఉంటెను. Gave birth to a man child. మగ శిశువును కను నిమిత్తము. Man child was taken to the throne, overcoming saints. మగ శిశువు సింహాసనముకు కొనుపబడెను, జయించిన పరిశుద్ధులు. And she fled to the wilderness. ఆమె అరణ్యమునకు పారిపోయెను. Who was she? ఆమె ఎవరు? Forsaken church. విడబడిన సంఘము. Forsaken Christians. విడబడిన క్రైస్తవులు. Those who could not be caught up. In the 5th verse says, the man child was caught up unto God. He was caught up, she was left over in the wilderness. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 5వ వాక్యంలో మనం చదివినట్లుగా మగ శిశువు సింహాసనంకు కొనిపోబడెను, ఈ విడవబడిన స్త్రీ అరణ్యమునకు వెళ్ళెను. If you are failed to be caught up, మీరు ఎత్తబడనట్లయితే you have to come to the wilderness, down to the earth. మీరు అరణ్యముకు వెళ్ళవలసి వచ్చును. In the wilderness, for 1260 days, God made some provision for her to survive. ఈ యొక్క
అరణ్యంలో 1260 దినములు ఆమెను పోషింపవలననే దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరచును. What was that? అదేమిటి? The angels came and started preaching. దూతలు వచ్చి ప్రసంగించుటకు ప్రారంభించిరి. Don't worship the Antichrist. అంత్యక్రీస్తును ఆరాధించకూడదు Don't అని. worship the devil. అపవాదిని సాతానును Don't receive the ఆరాధించకూడదు. mark. గుర్తుని పొందకూడదు. Yes, die for Jesus. యేసు కొరకు మరణించుము. So some people, as verse 11 says, 11వ వాక్యం చెప్పునట్లుగా they'll overcome by the blood of the lamb and by the word of the testimony. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిచ్చే సాక్ష్యమును బట్టి కొందరు జయించిరి. They never loved their lives more than they never loved their lives unto death. మరణమును వరకు వారి ప్రాణమును ప్రేమించిన వారు కారు. Yes, they will be taken up after 3.5 years of tribulation. 3.5 సంవత్సరములు శ్రమల కాలము పిమ్మట వారు పరలోకమునకు ఎత్తబడుదురు. Forsaken church విడవబడిన will సంఘము have to go through a tribulation. ఒక హింసల గుండా శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చును. It will be a terrible and great wilderness. అది ఒక భయంకరమైన అరణ్యముగా ఉంటుంది. Howling wilderness. భీకర ధ్వని కలిగిన అరణ్యము. And wild beasts will be there in the wilderness. అక్కడ అడవి దుష్ట మృగములు ఉండును. Drought will be there in the wilderness. Droughts. అక్కడ ఒక ఎడారి ఉంటును. Drought means, what is it? No, land is not fertile. You cannot do agriculture. అది పాడైన స్థలము బీట భూములు ఉంటును. Dry land. ఎండిన స్థలము. No water. నీళ్లుండవు. Yes, there will be drought in the wilderness. అది ఒక ఎండిన స్థలముగా ఉంటును. You will have to go to that wilderness. మీరు అట్టి అరణ్యమునకు వెళ్ళవలెను. There you will have to die. అక్కడ మీరు మరణించుదురు. 6:8. Revelation 6:8 says, either by wild beasts or by hunger. ప్రకటన 6వ అధ్యాయం 8వ వాక్యంలో ఇలాగ చెప్పబడుచున్నది, ఆకలి చేత నేను లేనట్లయితే By sword or by death, any means. ఖడ్గము వలనను క్రూర మృగము వలనను Why? ఏదైనా ఒక రీతిలో మరణించాలి. Now you never wanted to be in the wilderness. ఇప్పుడు మీరు అరణ్యంలో ఉండటకు మీరు కోరుకొనట్లేదు. Without wilderness you can't go to heaven. అరణ్య మార్గము లేకుండా మనం పరలోకమునకు వెళ్ళలేము. Now you don't want to suffer in the tribulation period, you will have to die. మీరు ఇప్పుడు శ్రమ పడుటకు మనపూర్వకంగా ఒప్పుకున్నట్లయితే శ్రమల కాలంలో మీరు మరణించవలసి వచ్చును. That is second wilderness. అది రెండవ అరణ్యము. But there you have some mercy. అక్కడ మీకు కొంచెం కనికరం దొరుకును. If you never obey the Antichrist and worship the Antichrist, మీరు అంత్యక్రీస్తుకు విధేయత చూపించకుండా అతనికి లోపడకుండా ఉన్నట్లయితే, live for Jesus, యేసు కొరకు జీవించినట్లయితే, are ready to die as a martyr, ఒక హతసాక్షిగా మరణించుటకు సిద్ధంగా ఉన్నట్లయితే you can go to heaven. మీరు పరలోకముకు వెళ్ళగలరు. It is supplementary test, I say. అది ఒక సప్లిమెంటరీ టెస్ట్ గా, అది రెండవ తరుణముగా మనకి ఇవ్వబడి ఉన్నది. But there also some people will never obey God. అక్కడ కూడా కొద్దిమంది దేవునికి విధేయత చూపించరు. They will deny God. వారు దేవునిని ఎరగనని They చెప్పుదురు. will worship the Antichrist. అంత్యక్రీస్తుకి మొక్కుదురు. They will receive his mark. అతని యొక్క గుర్తుని పొందుకొందురు. They will eat well. వారు మంచిగా భోజనం చేయుదురు. Only for 3.5 years. 3.5 సంవత్సరముల వరకు మాత్రమే. After 3.5 years, అటు తర్వాత they will have to go through another wilderness. వారు మరి ఒక అరణ్యముకు వెళ్ళవలసి వచ్చును. That is the third wilderness. అది మూడవ అరణ్యము. Where do we read that? అది ఎక్కడ చదువుచున్నాము? Revelation 17 verse 3. ప్రకటన 17వ అధ్యాయము 3వ వాక్యము. He carried me away in the spirit into the wilderness. I saw a woman sit upon a scarlet colored beast, full of names of blasphemy, having 7 heads and 10 horns. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండి ఉండిన ఒక స్త్రీని చూచితిని. The woman was arrayed in purple and scarlet color. ఆ యొక్క స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రమును ధరించుకొనెను. Gold and precious stones and pearls. బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఉండెను. Having a golden cup in her hand. అతని ఆమె చేత సువర్ణ పాత్ర ఉండెను. Full of abominations and filthiness of her fornication. ఏహ్యమైన కార్యములతోనూ వ్యభిచార సంబంధమైన అపవిత్రమైన కార్యములతో నిండి ఉండెను. This woman stands for the false church. False. ఈ యొక్క స్త్రీ అనేటువంటిది అబద్ధమైన సంఘమునకు ఛాయగా ఉన్నది. False church, not true church. నిజమైన సంఘము కాదు. True church of God was the woman clad with sun, నిజమైన సంఘం standing on the moon. నిజమైన సంఘం అనేటువంటిది సూర్యుని ధరించుకుని చంద్రుని మీద నిలబడిన స్త్రీతో పోల్చబడి ఉన్నది. She never had any righteousness of her own. ఆమెకు ఎటువంటి She lived by God's righteousness, God's mercy. ఆమెకంటూ స్వనీతి లేదు. ఆమె దేవుని యొక్క నీతితో బ్రతుకుచు దేవుని యొక్క కనికరమందు బ్రతుకుచు ఉండిను. She was living victorious life. ఆమె యొక్క జీవితం చేయవచ్చును. A crown was there. ఒక కిరీటం ఆమెకి ఇవ్వబడెను. 12 stars. 12 నక్షత్రం కలిగిన కిరీటము. అపోస్తుల బోధ. But even then that woman was led behind.
అయినప్పటికీ ఆ యొక్క స్త్రీ విడవబడెను. Because some spots or wrinkles were seen. ఎందుకనగా ఆమెలో కొన్ని కలంకములు ముడతలు కనబడెను. Whereas this woman, అయితే ఈ స్త్రీ she is decked in gold and precious stones and pearls. ఆమె సువర్ణములతో బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతో Arrayed in అలంకరించబడెను. purple and scarlet. ఆమె ధూమ్ర రక్త వర్ణము గల She వస్త్రము had a golden ధరించుకొనెను. cup in her hand full of abomination and filthiness. ఏహ్యమైన కార్యములతోనూ అపవిత్రమైన కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్ర చేత పట్టుకుని ఉండెను. She is said to be a fornicator. Fornicators will go with any man to commit sin. ఆమె ఒక వ్యభిచారిగా చెప్పబడి ఉన్నది. ఆమె పాపం చేయటకు ఎవరితోనైనా వెళ్ళును. Many believers say history says all the roads lead to Rome. చరిత్ర చెప్పుచున్నది ఏమనగా అన్ని దారులు రోమాకు నడిపించును అని. All the roads lead to Rome. అన్ని దారులు రోమాకు నడిపించును. A woman will live only with one husband. ఒక స్త్రీ ఒక భర్తతోనే జీవించును. If she goes to the second, she is called a fornicator, adulterer. ఆమె ఒక వేరొక వ్యక్తి వద్దకు వెళ్ళినట్లయితే ఆమె ఒక జారని స్త్రీగా పిలువబడుచున్నది. Whether the man is good or bad, ఆ యొక్క వ్యక్తి మంచివాడైనప్పటికీ చెడ్డవాడైనప్పటికీ he joined him with a covenant. అతనిని ఒక నిబంధనతో ఆమె చేరెను. Life or death, you have to live with him. జీవమైనను మరణమైనను అతనితోనే ఆమె జీవించవలెను. Spiritually stand firm to the truth, ఆత్మీయంగా కూడా సత్యం కొరకు స్థిరంగా నిలవలెను. to the doctrine. ఈ యొక్క ఉపదేశం కొరకు. If you are after positions, name and fame, God will strike you. స్థానముల కొరకు పేరు ప్రఖ్యాతుల వెనుక మీరు వెళ్ళినట్లయితే దేవుడు మిమ్మల్ని కొట్టివేయుదురు. Therefore, in great fear we are living in this mission. అందునిమిత్తం మేము గొప్ప భయంతో ఈ యొక్క మిషన్ లో జీవించుచూ ఉన్నాము. We can do great things alone. మీరు ఒంటరిగా గొప్ప కార్యములు చేయవచ్చును. Without the permission of the chief pastor, I am not continuing the Bible studies also. ప్రధాన పాస్టర్ల యొక్క అనుమతి లేకుండా నేను కనీసం వేద పఠనములు కూడా జరిపించలేదు. Like corona or marona, nothing can stop us from preaching the gospel. కరోనా అయినప్పటికీ ఏదైనప్పటికీ సువార్త ప్రకటించకుండా మనల్ని ఆపివేయలేదు. What means is their gospel. If I don't preach the gospel, woe to me, Paul says. పౌలు చెప్పినది ఏమనగా నేను సువార్త ప్రకటించుతున్న ఆపివేసినట్లా నాకు శ్రమ అని. In how many Western countries they preach the gospel getting blows? ఎంతమంది పశ్చిమ దేశంలో ఈ యొక్క సువార్తను ప్రకటించుచు అధికంగా హింసించబడుచున్నారు. Russia was caught and thrashed. ఒక వ్యక్తి రష్యాలో ప్రసంగించడం మూలంగా అధికమైన హింస నొందెను. Every bone was broken. ప్రతి ఒక్క ఎముక విరిగిపోయెను. When I lifted up, he fell down. అతన్ని పైకి ఎత్తినప్పుడు అతడు పడిపోయెను. Yes, but still he preached the gospel. ఆయనను అతడు ప్రసంగించుచు వచ్చును. He was imprisoned. అతడు చెరపట్టబడెను. One man was caught and he was made to lie down on ice slab. ఒక వ్యక్తి naked body. ఒక వ్యక్తిని పట్టుకొని దిగంబరిగా ఐస్ గడ్డల మీద పడుకొని పెట్టిరి. Hands and legs tied up. చేతులు కాళ్ళు కట్టిరి. They are beating him. Say, Christ is not God. అతన్ని కొట్టుచు అతన్ని క్రీస్తు నిజమైన దేవుడు కాదు అని ఒప్పుకోనమని చెప్పెను. Bleeding profusely from the mouth. He said, Christ is God. Christ is God. అతని యొక్క ముక్కులో నుండి అధికముగా రక్తము కానుచు అతడు చెప్పినది ఏమనగా యేసే నిజమైన దేవుడు అని. Before them, where are we? వారి ఎదుట మనం ఏ పాటి వారము? In UP, 2 pastors are caught. ఉత్తరప్రదేశ్ లో 2 పాస్టర్లను పట్టుకొనిది. They were made half naked. వారు సగం దిగంబరులుగా మార్చెను. From here they were skinning them off alive. వారిని ప్రాణంతో ఉండగానే పై భాగం like we peel off the fishes from me. I sent that photo to Pastor MT also. He cried by seeing that. ఏ విధంగా చీపల యొక్క చర్మంను మనం తీసివేయదుమో ఆ విధంగా వారిని సజీవులుగా ఉండగానే వారి యొక్క చర్మంను వారు తీసివేయచ్చు ఒలుచు వచ్చిరి. For your headache you take 3 days holiday. మీ యొక్క తలనొప్పి కొరకు మీరు 3 దినములు సెలవు తీసుకుందురు. When it's drizzling you stop coming to meeting. వాన కొంచెం జల్లు కురిసినట్లయితే మీరు ఆరాధనకు వచ్చటకు మానేవేతురు. Wednesday Saturday busy. మీరు శనివారము ఎంతో తీరిక లేకుండా ఉందురు. Wait, God is very patiently waiting. He is watching over you. దేవుడు ఎంతో సహనంతో మిమ్మల్ని చూచుచూ ఉన్నారు. Spiritual life is not something joke. ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఏదో పరిహాసంతో కూడినది కాదు. Change your life. మీ యొక్క జీవితంను మార్చుకొనుము. 2 more wilderness are waiting. 2 అరణ్యంలో మీ కొరకు కాచుకొని ఉన్నవి. You can't avoid it. You can't evade it. ఆ యొక్క అరణ్యంలో మీరు వద్దు అని చెప్పలేరు. Now you don't want to suffer for Christ. ఇప్పుడు క్రీస్తు కొరకు మీరు శ్రమపడుట నిరాకరించినట్లయితే as a ransom, as a sacrifice for Jesus. యేసు కొరకు ఇప్పుడు మీ ప్రాణమును బలిగా అర్పించకపోయినట్లయితే next wilderness మరి ఒక అరణ్యం ఉండును. there what will happen? Death, sword, మరణం,
మరణము, ఖడ్గము, క్రూర మృగములు. You'll have to face any of these things. వీటన్నిట్లలో ఏదో ఒకటి మీరు సంధించవలసి వచ్చును. If you want that, now like the rich man, you live a comfortable life. మీరు ఒక ధనవంతునిగా, don't cover meetings. మీరు ధనవంతునిగా జీవించవాలని కోరినట్లయితే మీరు శ్రమ పడకుము. Tell everybody. అందరితో కూడా చెప్పుము. Yes, if in this wilderness, if you escape, in the next wilderness you will fall. ఈ యొక్క అరణ్యంలో మీరు తప్పించుకున్నట్లయితే వేరొక అరణ్యంలో మీరు ఖచ్చితంగా చిక్కుకొందురు. You have to face the torture, the torment. మీరు ఖచ్చితంగా ఒక హింసను, ఉపద్రవమును సహించవలసి వచ్చును. If at least there, if you confess Jesus and die for Jesus, కనీసం అక్కడైనా మీరు యేసును ఒప్పుకోలు చేసి యేసు కొరకు మరణించినట్లయితే you can go to heaven. మీరు పరలోకమునకు వెళ్ళగలరు. Otherwise, the third wilderness. లేనట్లయితే మూడవ అరణ్యంలో మీ కొరకు కాచుకొని ఉంటును. What the third wilderness? ఆ మూడవ అరణ్యం ఏమిటి? The woman sitting on a beast of 10 heads. 10 తలలు కలిగిన మృగము మీద కూర్చున్నటువంటి ఆ యొక్క స్త్రీ. Who is he? ఆ యొక్క స్త్రీ ఎవరు? What is the beast? ఆ యొక్క మృగము ఎవరు? The seventh government. ఆ మృగమే 7వ ప్రభుత్వము. Or the Antichrist, the 8th ruler. లేనట్లయితే 8వ అధికారి అయిన Who is going to rule over this world for 7 years? అంత్యక్రీస్తు ఎవరు ఈ యొక్క భూమిని 7 సంవత్సరములు పరిపాలన చేయును. For 7 years, if you worship him, 7 సంవత్సరములు మీరు అతన్ని మొక్కినట్లయితే he will make you clad in purple and scarlet, royal dress. అతడు మిమ్మల్ని ధూమ్ర రక్త వర్ణం గల వస్త్రమును ధరింపచేయును. He will give you stones as pearls, precious stones as pearls. అతడు మీకు అమూల్యమైన రత్నములను, ముత్యములను మీకు అనుగ్రహించును. He will make you very rich. అతడు మిమ్మల్ని ఎంతో ధనవంతునిగా మార్చును. Because you have committed fornication with him. ఎందుకనగా అతనితో నువ్వు వ్యభిచారం చేసి You ఉంటివి. have given up your Lord and your Master. నీ యొక్క యజమానుడు, నీ యొక్క దేవుని Who is విడిచి your ఉన్నావు. husband? నీ యొక్క భర్త ఎవరు? And you married him, the Antichrist. నీ యొక్క భర్తను నువ్వు విడిచిపెట్టి అంత్యక్రీస్తును నువ్వు పెళ్లి చేసుకుని ఉన్నావు. And what will she do? ఆమె ఏమి చేయను? She'll make all the kings to drink wine. ఆమె ఇతర రాజులందరూ కూడా ఆ యొక్క మద్యమును పానం చేయనట్లుగా ఆమె వారిని చేయను. With a cup of wine. ఆ యొక్క మద్యపానం కలిగిన గిన్నెను చేత పట్టుకొని she'll make all the kings to drink wine. ఆ యొక్క రాజులందరూ కూడా ఆ మద్యపానము చేయను. But what will happen? అయితే చివరిగా ఏమి సంభవించును? In the end, they all will turn against her. అంతంలో వారందరూ కూడా ఆమెకు విరోధముగా లేచుదురు. And she will join the Antichrist to kill the saints in the first 3.5 years. తర్వాత వచ్చిన మొదట 3.5 సంవత్సరంలో అతడు ఆమె అంత్యక్రీస్తుతో కూడా చేరి పరిశుద్ధులందరినీ కూడా చంపివేయును. 6th word, the woman drunken with the blood of the saints and with the blood of the martyrs of Jesus, and when I saw her I wondered with a great admiration. People admire her. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలి ఉండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడితిని. Second verse, రెండవ వాక్యము, with whom all the kings of the earth will commit whoredom. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. Who are the kings? భూరాజులు ఎవరు? The 7 heads, 7 తలలు, the 10 kings, 10 రాజులు, the last kingdom, చివరి రాజ్యము, European Union kingdom. ఐరోపా రాజ్యం యొక్క ఐరోపా He రాజ్యము. will be accepted by all the 10 kings. ఆమె అందరి రాజుల ద్వారా హెచ్చింపబడును. She'll make them drink wine. ఆమె వారిని మత్తిల చేయును. And so he carried me away in the spirit into the wilderness and saw the John. God told John, or God took John in the spirit to see her. దేవుడు ఆత్మవశుడై ఉన్న యోహానును తోడుకొని పోయి ఆమెను చూపించెను. Until God's judgment come upon her. దేవుని యొక్క న్యాయ తీర్పు ఆమె మీద వచ్చే వరకు. The woman which you saw is a great city which reigns over the kings of the earth. Last verse. చివరి వాక్యము, మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజులో నీలు ఆ మహాపట్టణమే. She is said to be a whore in 16th verse. 16వ వాక్యంలో ఆమె ఒక వేశ్యగా చెప్పబడి ఉన్నది. And she will have her end in the lake of fire. 19:20. ప్రకటన 19వ అధ్యాయము 20వ వాక్యంలో మనం చూసినట్లయితే ఆమె యొక్క అంతము అగ్నిగుండంలో ఉంటును. She is called the false prophet or false church. ఆమె అబద్ధ ప్రవక్తగా లేక అబద్ధ సంఘముగా పిలువబడుచు ఉన్నది. Yes, she will have to go to the hellfire. ఆమె ఒక నరకంలోనికి వెళ్ళవలసి వచ్చును. 18th verse. 18వ వాక్యము, To eat away the flesh of all these kings in the battle of Armageddon. హర్మగెద్దోనులో ఈ భూరాజుల యొక్క మాంసము తిని నిమిత్తము. Then Jesus will come with his saints and pronounce judgment. యేసు తన పరిశుద్ధులతో కూడా న్యాయము తీర్చి నిమిత్తము వచ్చును. So don't be, prepare your life for the third wilderness. ఈ యొక్క 3వ అరణ్యము కొరకు మీ యొక్క జీవితంలో సిద్ధపరచుకొనకుము. What is the first wilderness? మొదటి అరణ్యం ఏమిటి? The wilderness of God.
దేవుని యొక్క అరణ్యము, దేవుని వల్ల అనుమతింపబడిన అరణ్యము. He will allure you and take you to that place. ఇక్కడ ఆయన మిమ్మల్ని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోవును. To try you and to prove you and to tempt you. మిమ్మల్ని శోధించి మిమ్మల్ని తెలుసుకున్న నిమిత్తము. To know whether you will walk in his ways. ఆయన యొక్క మార్గంలో మీరు నడుచుదురో లేదో అని తెలుసుకున్న నిమిత్తము. ఆయనకు లోబడుతురో లేదో అని తెలుసుకున్న నిమిత్తము. If you obey him, he will bless you. ఆయనకు మీరు లోబడినట్లయితే ఆయన మిమ్మల్ని He will make your ఆశీర్వదించును. name very great. మిమ్మల్ని ఎంతో గొప్పవారిగా చేయును. Now in this earth and the world to come. ఈ లోకంలోనూ రాబో లోకంలోనూ. If you don't want to suffer now, ఇప్పుడు మీరు శ్రమ పడుటకు మీరు చోటివ్వనట్లయితే, in doing God's will, దేవుడి యొక్క చిత్తము చేయటంలో మీరు మనసు లేనట్లయితే, God will take you to the next wilderness. దేవుడు మిమ్మల్ని మరి యొక్క అరణ్యంలోకి కొనిపోతురు. What is the wilderness? ఆ యొక్క అరణ్యం ఏమిటి? Wilderness of the Antichrist. అంత్యక్రీస్తు యొక్క అరణ్యము. This is wilderness of Christ. ఇది క్రీస్తు యొక్క అరణ్యము. That is wilderness of Antichrist. అది అంత్యక్రీస్తు యొక్క అరణ్యము. And you will commit fornication. If you commit fornication with him, మీరు అంత్యక్రీస్తుతో కూడా వ్యభిచారం చేసినట్లయితే, obey him and worship him, అంత్యక్రీస్తుతో జారత్వం చేసి అతనికి మొక్కి అతనికి లోబడినట్లయితే, he will take you to the third wilderness. అతడు మిమ్మల్ని మూడవ అరణ్యంకు కొనిపోవును. As a beast, he will carry you upon his back. ఒక మృగము వలె అతడు మిమ్మల్ని ఆయన వీపున కొనిపోవును. To hell also he will carry you. నరకమునకు కూడా అతడు మిమ్మల్ని కొనిపోవును. Read 19 verse 20. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వాక్యము. The Antichrist and the false prophet, the woman, అబద్ధ ప్రవక్తయు అంత్యక్రీస్తుయు, Jesus took both of them and cast them into hellfire. అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను ఇద్దరిని యేసు పట్టుకొని అగ్నిగుండంలో పడద్రోసిరి. That is the everlasting wilderness. అది నిత్యమైన అరణ్యము. How many of you understood the message? Put up your hands. ఎంతమందికి ప్రసంగం అర్థమై ఉన్నదో దయచేసి చేతులెత్తుము. Sincerely. యథార్థముగా. Hallelujah. Now if God is keeping the wilderness, praise God. ఇప్పుడు యేసు మిమ్మల్ని అరణ్యంలో నడిపించినట్లయితే దేవుని స్తోత్రించుము. If He permitted trials and temptations, praise God. దేవుడు మీకు శోధనలు శ్రమలు అనుమతించినట్లయితే ఆయనను If స్తోత్రించుము. He humiliating you, He allows all types of ill will to happen to you, praise God. మిమ్మల్ని అనిచ్చి తగ్గించి ప్రతి విధమైన అసంభవమైన కార్యములను అనుమతించినట్లయితే దేవుని స్తోత్రించుము. It's all to make you a loyal wife. ఇవన్నీ కూడా ఒక నమ్మకమైన భార్యగా మిమ్మల్ని మార్చు నిమిత్తమే. Who never leaves Christ and goes after some other man. ఆమె ఎన్నడూ కూడా తన యొక్క భర్త అయిన క్రీస్తును విడిచి వేరొకని వెంట వెళ్ళదు. Yes, so we must always praise God for all the temptations and trials. దేవుడు అనుమతించినటువంటి ఈ శోధనలు శ్రమలు అన్నిటి నిమిత్తం ఆయనను Because స్తోత్రించవలెను. God loves you and therefore He doesn't want you to go to the second and the third wilderness. దేవుడు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు కనుక ఆయన మీరు రెండవ అరణ్యమునకు మూడవ అరణ్యమునకు వెళ్ళుట ఆయనకు ఇష్టం లేదు. Compared to the sufferings during the tribulation period, the sufferings you are going through now, it is nothing. శ్రమల కాలంలో ఉన్నటువంటి శోధనలతో పోల్చినట్లయితే ఇప్పటి కాలము శ్రమలు మనము ఎన్నతగినవి కావు. Revelation 16 says, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చెప్పుచూ ఉన్నది, the sun and the heat will be 7 times more. Isaiah says 36. యెషయా 7వ అధ్యాయము 36వ వాక్యం చూసినట్లయితే Human flesh will burn. Human flesh will burn. Human flesh. నరుల యొక్క మాంసము కాలిపోవును. It will burn. అది కాలిపోవును. Because the tribulation period will be a time of warfare. ఎందుకనగా శ్రమల కాలము ఒక యుద్ధ కాలముగా ఉంటును. 7 years warfare. 7 సంవత్సరంలో యుద్ధ కాలముగా ఉంటును. Third world war, when it begins, Jesus will come. మూడవ ప్రపంచము ప్రారంభించినప్పుడు యేసు వచ్చుదురు. When it ends, again Jesus will appear physically. మూడవ శ్రమల కాలము ముగించబడిన తర్వాత యేసు అక్షరానుసారముగా ప్రత్యక్షమగును. Literally he will come at the close of the 7 years of tribulation. 7 సంవత్సరముల శ్రమల కాలము పింపట బహిరంగంగా యేసు వచ్చుదురు. For the Armageddon war to save the Jews. యూదులను రక్షించు నిమిత్తము హర్మగద్దోను యుద్ధములో ఆయన In the వచ్చుదురు. third world war, Jesus will come to take the church. మూడవ ప్రపంచ యుద్ధమునందు సంఘమును కొనుపోవుటకు యేసు వచ్చుదురు. In the Armageddon war, Jesus will come to save the Jews. హర్మగద్దోను యుద్ధములో యూదులను రక్షించు నిమిత్తము యేసు వచ్చుదురు. So 7 years there will be a war in the world. లోకంలో 7 సంవత్సరముల యుద్ధం ఉండును. Second world war for 6 years, first world war for 4 years, third world war will be for 7 years. మొదటి ప్రపంచ యుద్ధము 4 సంవత్సరములు, రెండవ ప్రపంచ యుద్ధం 6 సంవత్సరములు, మూడవ ప్రపంచ యుద్ధం 7 సంవత్సరములు ఉండును. In the third world war, the war will be done through nuclear atomic bombs. మూడవ ప్రపంచ యుద్ధం అన్నటువంటిది అణు బాంబులతో క్షిపణులతో జరుగును. 12th verse says, Zechariah chapter 14 verse 12. జకరియా 14వ అధ్యాయము 12వ వాక్యం ఇలాగ చెప్పుచూ ఉన్నది. In Zechariah 14 chapter, we read about the second coming of Jesus in the third phase. యేసు మూడవ మారు వచ్చినటువంటి ఆయన యొక్క రాకడ గురించి జకరియా Second coming in the third phase, third time. యేసు యొక్క రెండవ రాకడ యొక్క మూడవ భాగం గురించి ఈ యొక్క జకర్యాలో చదువుచున్నాము. Yes,
That is, he'll come openly. ఆయన బహిరంగంగా వచ్చుదురు. Everybody will be able to see him. అందరూ కూడా ఆయన ముఖాముఖిగా చూడగలరు. His feet will stand on that day upon Mount Olivet. Verse 4. 4వ వాక్యము ఆయన యొక్క పాదములు ఒలీవ కొండల మీద నిలబడును. And all the nations will be gathered against Jerusalem in Armageddon war. అర్మగెద్దోను యుద్ధంలో ప్రతి దేశము కూడా యెరూషలేముకు విరోధముగా అర్మగెద్దోను యుద్ధకు చేరును. And the 12th verse says, 12వ వాక్యం ఇలాగూ చెప్పుచూ ఉన్నది. in that war, ఆ యొక్క యుద్ధమందు, this shall be the plague wherewith the Lord will smite all the people that have fought against Jerusalem. యెరూషలేముతో యుద్ధము చేయ వారందరినీ కూడా ఆయన తెగుళ్ళతోను. 12th verse 14-12 Zechariah. జకర్యా 12వ అధ్యాయము 14వ అధ్యాయము 12వ వాక్యము. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఈలాగున మొత్తును. వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్నులు కనుతొర్రలలో ఉండియే కుళ్ళిపోవును. వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. Their flesh shall consume away while they stand upon their feet. వారు నిలిచి ఉన్న పాటననే వారి దేహములు కుళ్ళిపోవును. Their eyes shall consume away in their holes. వారి కన్ను తొర్రలలోనే ఉండియే కుళ్ళిపోవును. Their tongue shall consume away in their mouth. వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. When? ఎప్పుడు? During the end of the third world war, in the Armageddon war. 3వ ప్రపంచ యుద్ధం యొక్క అంతములో అర్మగెద్దోను యుద్ధమందు. How? ఎలాగునా? Due to the radiation of the nuclear bombs. అణు బాంబుల యొక్క రేడియేషన్స్ మూలముగా. Yes. So therefore 16th chapter says, 16వ అధ్యాయం ఇలాగూ చెప్పుచూ ఉన్నది. people will be scorched by heat. జనులు ఈ యొక్క ఎండకు జనులందరూ మాంసం ఎండిపోవును. Study this portion home, repent for all your failures and sins and come closer to God. ఈ భాగం అంతటిని చదివి మీ యొక్క పాపల నిమిత్తము మీ యొక్క అపజయముల నిమిత్తము పశ్చాత్తాపం నుండి యేసు యొద్దకు సమీపంగా రమ్ము. Don't prepare your life for that day. మీ జీవితంలో ఆ దినం కొరకు సిద్ధపరచుకొనుకుము. That day will be very terrible. ఆ దినము ఎంతో భయంకరమైనదిగా ఉంటును. The fourth beast will be terrible. 4వ మృగము ఎంతో భయంకరమైనదిగా ఉంటును. That's the last government. అదే చివరి ప్రభుత్వము. Yes, they will never give you, you can't say you are sick. You can't buy or sell. మీరు కొనలేరు, అమ్మలేరు. Perhaps this may be the last message. ఒకవేళ ఇది ఒక చివరి ప్రసంగంగా ఉండవచ్చును. In case this week Jesus comes, ఒకవేళ ఈ మధ్యలో యేసు వచ్చినట్లయితే keep this truth in your mind. ఈ సత్యంను మీ మనసులో ఉంచుకొనుము. Now the suffering, whatever that happens to you, it is nothing compared to the eternal weight of glory, says Paul. పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, మనకు ఆయన అనుగ్రహింపబోవు నిత్యమైన మహిమ భారం ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్నతగినవి కావు. Now you are suffering for the sake of Christ, you are a blessed person. ఇప్పుడు క్రీస్తు కొరకు మీరు శ్రమను అనుభవించినట్లయితే మీరు ధన్యులు. Jesus suffered in the flesh. యేసు శరీరంలో శ్రమ నొందెను. Therefore he was transformed. అందునిమిత్తము అతడు రూపాంతరము చెందెను. He want to come as King of Kings and the Lord of Lords. ఆయన రాజాది రాజుగా ప్రభువులకు ప్రభువుగా రానయ్యున్నారు. No suffering, no crown. శ్రమలు లేనట్లయితే కిరీటము లేదు. No suffering, no glory. శ్రమలు లేనట్లయితే ఏలుబడి లేదు. Don't live like the rich man. ఒక ధనవంతుని వలె జీవించుకుము. Don't spend sumptuously. ఎంతో సుఖముగా జీవించుకుము. Spend only for necessity. అవసరతలకు మాత్రమే ఖర్చు చేయుము. I used to tell the sisters, even water don't waste. నిన్న సహోదరులకు ఎప్పుడు చెప్పుచున్నాను, నీళ్లను కూడా వ్యర్థం చేయకూడదు అని. We buy water now. మనం నీళ్లను కొనుచూ ఉన్నాము. In the tribulation period, it will be a big drought in the world. శ్రమల కాలంలో దేశంలో ఒక గొప్ప క్షామం కలుగును. In hell you may ask for one drop of water. నరకంలో ఒక నీటి బొట్టు కొరకు అడుగుచూ ఉందురు. Yes, anything can be used for necessity and nothing for careless and lavishly or sumptuously you must spend. Whether money, water, dress or anything. నీళ్ళైనా డబ్బైనా ఏదైనప్పటికీ కూడా అవసరతకు మాత్రమే ఉపయోగించాలి, కానీ ఏది కూడా ఉపయోగించకూడదు. Word of God cannot be changed. దేవుని యొక్క వాక్యము మార్చలేము. People don't have a special Bible. టీపీఎం బిలీవర్స్ కు ఒక ప్రత్యేకమైన బైబిల్ లేదు. People don't have a special God also. మనకు ఒక ప్రత్యేకమైన దేవుడు లేరు. Same Jesus going to judge everybody. యేసే అందరికి ఒకే దేవుడుగా ఉన్నారు. On the day of judgment we all are going to stand before him. న్యాయ తీర్పు దినమున మనమందరం కూడా ఆయన ఎదుట నిలబడి ఉన్నాము. To give an account of all what you have done. మనం చేసిన ప్రతి కార్యముకు లెక్కొప్పు చెప్పు నిమిత్తము be on knees, fear God. మనమందరం కూడా కళ్ళు మూసి మోకరించి దేవునికి భయపడెను. And therefore he obeyed God. అబ్రహాము దేవునికి భయపడెను కనుక అతడు దేవునికి లోబడెను. Noah feared God and therefore he made an ark for the salvation of the whole family. నోవాహు దేవునికి భయపడి తన యొక్క కుటుంబం రక్షణ నిమిత్తము ఓడను కట్టించెను. If you fear God, you will obey God. మీరు దేవునికి భయపడినట్లయితే మీరు దేవునికి లోబడుదురు. If you obey God,
మీరు దేవునికి లోబడినట్లయితే all the sufferings will never seem to be grievous to you. ఈ శ్రమలన్నీ కూడా మీకు మానమైనవిగా ఉండవు. If you obey God, you love God. మీరు దేవునికి లోబడినట్లయితే ఆయనను ప్రేమించుదురు. Love God, no suffering will seem to be grievous for you. మీరు ఆయనను ప్రేమించినట్లయితే ఏ శ్రమలు కూడా మీకు మానంగా ఉండవు. God will give you anesthesia. Your eyes are always upon you. దేవుడు మీకు ఒక మత్తు మందు లాంటి ఏదైనా ఇచ్చినట్లయితే మీ యొక్క కన్ను దృష్టి Watching over your walk. మీ యొక్క త్రోవలన్నింటినీ కూడా చూసుకున్నాము. And as we read, God is watching over your manner of life. అపోస్తుల కార్యంలో మనం చూచుచున్నాము దేవుడు మన యొక్క ప్రవర్తన అన్నిటిని కూడా గమనించుచు ఉన్నారు అని. In all manner of life you must be holy. మీ యొక్క ప్రవర్తన అన్నిటిలో కూడా మీరు పరిశుద్ధులుగా ఉండవలెనని వాక్యం సెలవిచ్చుచు ఉన్నది. You can hide anything from man. You can hide anything from man. మీరు మనుషుల నుండి ఏదైనా కార్యమును మరుగు చేయవచ్చును. God's eyes are very very sharp. దేవుని యొక్క కన్నులు ఎంతో చురుకుగా ఉన్నవి. He is in the temple watching over everybody. ఆయన ఈ మందిరంలో ఉండి సమస్తమును అంతటిని గమనించుచు ఉన్నారు. If you have gone wrong in anything, ask the Lord to pardon you. మీరు ఏ విషయంలో నేను తప్పిపోయినలా మిమ్మల్ని క్షమించమని దేవుని యొద్ద అడుగుము. Don't harden your heart. మీ యొక్క హృదయమును కఠినంగా మార్చుకొనుము. God may overthrow you in the wilderness. దేవుడు మిమ్మల్ని అరణ్యంలో నడిపించు నిమిత్తము. The children of Israel in God's wilderness, they were overthrown because they never obeyed God. దేవుడు నడిపించినటువంటి అరణ్యంలో ఇశ్రాయేలీయులు లోబడనందున దేవుడు వారందరిని కూడా త్రోసివేసిరి. They complained and murmured against God. మీరు సనిగి ఫిర్యాదు చేసినట్లయితే God overthrew them all in the wilderness. దేవుడు వారందరిని కూడా అరణ్యంలో నశింపజేసెను. They could not enter Canaan. వారు కనానులోనికి ప్రవేశింపలేకపోయారు. What about you, brother and sister? ప్రియమైన సహోదర సహోదరి, It's a counsel of God coming to you. ఇది నీ యొద్దకు వచ్చినటువంటి దేవుని యొక్క ఆలోచనగా ఉన్నది. Now you may think you are going to the wilderness, but it is God's wilderness. ఇప్పుడు ఒకవేళ మీరు అరణ్యంగా ఉన్నట్లుగా మీకు తోచవచ్చును, కానీ ఇది దేవుని వల్ల అనుమతించబడిన అరణ్యము. You can lean on him and live. మీరు ఒక దీనిలో జీవించవచ్చును, లేక దీనిని వదిలి వెళ్ళవచ్చును. But in the wilderness of Antichrist you cannot do that. అయితే అంత్యక్రీస్తు యొక్క అరణ్యంలో మీరు అలాగూ చేయలేరు. You have to die as a martyr. మీరు ఒక హతసాక్షిగా మరణించవలెను. If you worship the Antichrist, మీరు అంత్యక్రీస్తును మొక్కినట్లయితే he will take you to the third wilderness. అతడు మిమ్మల్ని ఒక మూడవ అరణ్యంకి కొనిపోవును. From there he will take you directly to hellfire. అక్కడ నుండి అతడు నేరుగా మిమ్మల్ని ఆ నరకంలోకి నడిపించును. Hallelujah. All cry to God. Ask the Lord to forgive you for all your sins. అందరూ కూడా దేవునికి మొరపెట్టి మిమ్మల్ని క్షమించమని దేవునిని అడుగుము. You have murmured against him, complained against him, grudged against him. Ask the Lord to forgive you. మీరు దేవుని మీద సన్నుకొచ్చు ఆయనను ప్రశ్నించుచు ఉన్నట్లయితే మిమ్మల్ని క్షమించమని ఆయనను అడుగుము. All the sufferings and hardships God only permitted in your life to prove you. మిమ్మల్ని తెలుసుకునే నిమిత్తమే, మిమ్మల్ని నిరూపించే నిమిత్తమే దేవుడు మీ జీవితంలో శ్రమలు శోధనలు అన్నింటినీ కూడా అనుమతించిరి. Only to stop you from going to the second and third wilderness. రెండవ అరణ్యంకు మూడవ అరణ్యం నుండి మిమ్మల్ని తప్పించే నిమిత్తము. Ever ask the Lord to give you grace and a vision, spiritual vision. కృపను అనుగ్రహించమని, ఆత్మీయమైన దర్శనం అనుగ్రహించమని దేవుని అడుగుము. Don't destroy your life. మీ యొక్క జీవితంను పాడు చేసుకొనకుము. God will not be responsible, you are responsible. దేవుడు దానికి బాధ్యులుగా ఉండరు, కానీ మీ జీవితంకు మీరే బాధ్యులుగా He ఉండరు. has warned you, he has given you his counsel. ఆయన మిమ్మల్ని హెచ్చరించి ఆయన యొక్క ఆలోచన మీకు అనుగ్రహించింది. Don't despise it. ఆ యొక్క హెచ్చరికను మీరు Everybody cry and pray. అందరూ కూడా మొరపెట్టి ప్రార్థించుము. Now may the grace of our Lord and Savior Jesus Christ, the love of the Father and the sweet fellowship of the Holy Spirit rest and abide with each and every individual seated here so patiently giving audience to every counsel which God